సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైపోయాయి. ఈరోజు ఆల్రెడీ వొకేషనల్ పరీక్ష విద్యార్థులు రాసేశారు. అయితే ముఖ్యమైన పరీక్షలు రేపు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. తెలుగు పరీక్షతో మొదలుపెట్టి సోషల్ పరీక్షతోటి మొత్తం 11 పరీక్షలు విద్యార్థులు రాయబోతున్నారు. ఈ నేపథ్యంలో సబ్జెక్టు నిపుణులతోటి 10వ తరగతి పరీక్షల ప్రిపరేషన్ పై సిటీ కేబుల్ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మీకోసం ఏర్పాటు చేసింది. ఈరోజు మన స్టూడియోలో హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, అలాగే సోషల్ ఈ సబ్జెక్టులకు సంబంధించిన నిపుణులు మనకి ఇక్కడికి విచ్చేశారు. వారిని అడిగి ఈ సబ్జెక్టులో మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్క సబ్జెక్టులో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ని ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్కులు సాధించవచ్చు అనే విషయాల్ని వారు వివరిస్తారు. ముందుగా మనం హిందీ సబ్జెక్టుకు సంబంధించి మన స్టూడియోలో షేక్ జిలానీ బాషా గారు ఉన్నారు. అలాగే మ్యాథ్స్ సబ్జెక్టుకు సంబంధించి శ్రీ ఎన్వి ఫణికుమార్ గారు, పిఎస్ సబ్జెక్టుకు సంబంధించి శ్రీ వి ఏకాంబరేశ్వరరావు గారు, అలాగే న్యాచురల్ సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి శ్రీ టి శ్రీనివాస్ గారు మన స్టూడియోకి విచ్చేశారు. వీరందరూ కూడా మీకు ఉన్న సందేహాలకు సమాధానాలు ఇస్తారు. అలాగే ఆయా సబ్జెక్టులు ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగిస్తే ఈ దశలో, ఇక మీరు పరీక్ష రాయడానికి సిద్ధమైపోయిన దశలో వేటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలనే విషయాల్ని మనకు వివరిస్తారు. ముందుగా హిందీ సబ్జెక్టుకు సంబంధించి షేక్ జిలానీ బాషా గారు ఎంఏ ఎంఈడి, ఎస్సీఆర్టీలో స్టేట్ రిసోర్స్ పర్సన్గా ఉన్నారు. ప్రస్తుతం నవభారత్ నగర్లోని మున్సిపల్ హై స్కూల్, గుంటూరు నవభారత్ నగర్ మున్సిపల్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారు హిందీ సబ్జెక్టులో నిపుణులు. సార్ జిలానీ బాషా గారు, ముందుగా ఈ హిందీ ప్రశ్నాపత్రంలో మార్కుల సరళి ఏ విధంగా ఉంటుంది, అలాగే అతి సులువుగా ఏ సెక్షన్ల మీద దృష్టి పెడితే మార్కులు సంపాదించవచ్చు అనే విషయాల మీద విద్యార్థులకు వివరించండి. ఇప్పుడు హిందీ సబ్జెక్టులో మిగతా సబ్జెక్టుల్లో లాగా రెండు పేపర్స్ అనేవి ఉండదు. ఇక్కడ కేవలం కూడా ఒకటే పేపర్ ఉంటుంది. అది కూడా 100 మార్కులకు ఉంటుంది. ఈ 100 మార్కులకు సంబంధించినటువంటి పేపర్లో అంతర్గత మార్కులు ఇప్పుడు రేపు రాసేటువంటి వ్రాత పరీక్ష ఒకటి ఉంటుంది. అంటే 80 మార్కులు రేపు రాసేటువంటి వ్రాత పరీక్ష, 20 మార్కులు అంతర్గత మార్కులు ఉంటాయి, ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి. ఇంటర్నల్ మార్క్స్ గత ఏడాదికి ఈ ఏడాదికి జరిగినటువంటి మార్పు ఏమిటమ్మా అంటే 4 ఫార్మేటివ్ అసెస్మెంట్లు, అంటే నిర్మాణాత్మక మూల్యాంకాలు 4 కలిపితే ఒక 10% ఒక 10 మార్కులు, సమ్మేటివ్ 1 ఆ పరీక్షలో వచ్చినటువంటి ఒక 10 మార్కులు, 10 + 10 20 మార్కులు, అవి అంతర్గత ఇంటర్నల్ మార్క్స్గా రేపు రాసేటువంటి మార్కులు ఒక 80 మార్కులకు ఉంటుంది. ఇంకా మీరు అడిగినటువంటి రెండో ప్రశ్న మంచి ప్రశ్న. అతి సులువుగా మార్కులు, పూర్తి స్థాయిలో మార్కులు ఎలా పొందవచ్చు అన్నారు. ఇది చాలా ఇదైనటువంటి, అసలు విద్యార్థి కనుక మొదటి నుంచి పాఠశాలలో కనుక గమనిస్తే, పాఠ్యాంశాలను కనుక గమనిస్తే హిందీ మిగతా సబ్జెక్టులో అన్నిటికంటే కూడా అతి సులువైనటువంటి సబ్జెక్ట్ ఏదయ్యా అంటే హిందీ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. దీంట్లో అసలు విద్యార్థి కొద్దిపాటి శ్రమ, కొద్దిపాటి దాని మీద అటెన్షన్ పే చేయటం వల్ల మొట్టమొదటి సెక్షన్ ఉంటుంది అవగాహన ప్రతిస్పందన. దాన్నే హిందీలో అర్థగ్రాహ్యత ప్రతిక్రియ అంటారు. దాన్ని ఆల్రెడీ విద్యార్థులు మీరు మీ క్లాసులో టీచర్ చేయించినటువంటి అభ్యాసాలు, ఎక్సర్సైజ్ నంబర్ ఆఫ్ చేసి ఉంటారు. వాటిని కనుక కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలనగా చదివితే కనుక, చేస్తే కనుక, సాధన చేస్తే పూర్తి స్థాయిలో మార్కులు పొందవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఆ పారాగ్రాఫ్లు, అంటే ఇక్కడ పఠిత గద్యాంశము, అపఠిత గద్యాంశము, పఠిత పద్యాంశము, అపఠిత పద్యాంశం అని 4 సెక్షన్లు, 4 క్వశ్చన్స్ ఇస్తారు. 4కి 4, 5, 20 మార్కులు వస్తాయి. అయితే దీనికి విద్యార్థి పెద్దగా ఎక్కువగా శ్రమ పడాల్సినటువంటి అవసరం లేదు. ఆ గద్యాంశం ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని చక్కగా చదివి ఒక విషయాన్ని ఆకళింపు చేసుకొని ప్రశ్నలు ఏ ప్రశ్నలు అడిగాడో ఆ ప్రశ్నల సమాధానం గుర్తించాలి. ఇక్కడ మీరు సులువుగా అంటే నేను చెప్పాను, ఇక్కడ ఆ పారాగ్రాఫ్ని చదవాలి, దాంట్లో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకోవాలి, ఏ ప్రశ్నకు ఏది సూటబుల్ ఆన్సర్ అని చూడాలి. ఇక్కడ ప్రధానంగా చాలా మంది విద్యార్థులు చేస్తారు, మొదటి ప్రశ్నకు జవాబు మొదటి లైను, రెండో ప్రశ్నకు జవాబు రెండో లైన్, అట్లా ఎప్పుడు కూడా చేయకూడదండి. ఇక రెండోది, ఇంకా దీంట్లో ఒక గ్రామర్ అని, ఈ పారాగ్రాఫ్ ఏ పాఠం నుంచి తీసుకున్నారు అని చెప్పేసి అట్లాంటివి ఇస్తాడు. కాబట్టి ఈ 4 ప్రశ్నలకు కొంచెం విద్యార్థులు చక్కగా మంచి దృష్టి పెడితే పూర్తి స్థాయిలో 20కి 20 మార్కులు పొందవచ్చు. అందరి విద్యార్థులు పొందవచ్చు సార్.
ఇంకొకటి మరో సెక్షన్ ఉంది మనకి. లాస్ట్ లో బిట్ పేపర్ ఒకటి ఉన్నది. బిట్ పేపర్లో 20 మార్కులు. దాదాపు నాకు తెలిసి బిట్ పేపర్లో పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందరికీ కూడా ఫుల్ మార్క్స్ వస్తాయి. అయితే దానిలో ఉన్నటువంటి పాఠం చివరిలో ఉన్నటువంటి ఆ భాషాంశాలు అనేవి బాగా సాధన చేసి ఉంటారు పిల్లలు చేయాలి. దాని కనుక మీకు కనుక పూర్తి గ్రిప్ ఉంటే పూర్తి స్థాయిలో మార్కులు పొందడానికి మంచి ఆస్కారం ఉంది. ఈ 2 సెక్షన్లు చాలా అవుతాయి. మిగతా సెక్షన్ కూడా ఉన్నాయి. ఇంకా డిస్కషన్ లో మనం ముందు విశ్లేషణ చేద్దాం. థ్యాంక్ యూ. అలాగే సిసిఏ విధానంలో సృజనాత్మకత అనేది కీలకం కాబట్టి ఈ విభాగానికి మీరు ఇచ్చే సూచనలు ఏమిటి? ఇక్కడ ఇది చాలా మంది విద్యార్థులు కానివ్వండి, టీచర్లు కానివ్వండి, కొద్దిగా తల్లిదండ్రులు కానివ్వండి, కొంచెం ఒక విధమైనటువంటి సంశయంలో పడతారండి. ఇక్కడ పాఠంలో ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్ ను అర్థం చేసుకొని దాని మీద ఆధారంగా ప్రశ్నలు ఇస్తారు. అంటే డైరెక్ట్ గా రావండి, ఇక్కడ ప్రశ్న డైరెక్ట్ గా ఇవ్వరు. అయితే అట్లా అని చెప్పేసి మనకు ఇప్పుడు లఘు ప్రశ్నలలో ప్రధానంగా మనం చూస్తే దాంట్లో పద్య భాగం నుంచి ఒక 2 ప్రశ్నలు, గద్య భాగం నుంచి ఒక 2 ప్రశ్నలు, ఉపవాచకం నుంచి 2 ఇస్తారండి. ఇక్కడ మొత్తం 6 ప్రశ్నలు ఇస్తారు. 6 మూడు 18 మార్కులు విద్యార్థి సాధించాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో డైరెక్ట్ గా కాకుండా ఉదాహరణకు హామిద్ ఈద్గా అనేటువంటి పాఠంలో తీసుకున్నాం. ఆ పాఠంలో ఇచ్చినటువంటి అభ్యాసాల్లో ఉన్న ప్రశ్నలు యథావిధిగా కొన్ని ప్రశ్నలు అడగడు. హామిద్ అనేటువంటి బాలుడు ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, ఏ కారణం చేత అనేటువంటిది ఒకటి అడుగుతాడండి. లేకపోతే లోక్గీత్ అనేటువంటి పాఠంలో ఒకసారి చూస్తాము. లోక్గీత్ దానిలో స్త్రీల యొక్క సహకారం ఎటువంటిది, లేకపోతే ఆల్హా లోక్గీత్ గురించి నీకేం తెలుసు అంటే ఈ ప్రశ్నలు పాఠంలో లేవండి. అక్కడ ఆ పాఠం కాన్సెప్ట్ మీద ఆధారంగా వస్తుంది కాబట్టి విద్యార్థి దాన్ని దృష్టిలో పెట్టుకుని పాఠం కనుక తన అర్థమైతే విద్యార్థికి పూర్తి స్థాయిలో మార్కులు పొందవచ్చు. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా చూస్తారు షార్ట్ ఆన్సర్స్ లో దాంట్లో కవి పరిచయం ఒకటి రావడానికి పాసిబిలిటీ, రెండోది సిసి మోడ్ కాబట్టి దాన్ని బేస్ చేసుకుని అలాంటి ప్రశ్నలు ఇస్తారు. అయితే ఎప్పుడు కూడా ఆలోచించవద్దండి, పాఠంలో ఉన్నది ఉన్నట్లుగా మాత్రము ఇవ్వకపోవచ్చు ఖచ్చితంగా. ఇంకా ఉపవాచకంలో ఉన్నటువంటి ప్రశ్నలు అనేవి యథావిధిగా ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు లేకుండా అభ్యాసంలో ఏదైతే ప్రశ్నించాడో యథావిధిగా ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వ్యాసరూప ప్రశ్నలు పద్య భాగంలో కానీ గద్య భాగంలో కానీ వాటిలో కొద్దిపాటి మార్పులతోటి విద్యార్థి ఈజీగానే అర్థం చేసుకుంటాడు. ఆ విధమైనటువంటి మార్పులు ఉంటాయి సార్. కాబట్టి నేరుగానే ప్రశ్నలు ఉండవు అని గ్రహించాలి అందరూ కూడా. ఓకే 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 ధన్యవాదాలండి. మరి ఒకసారి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి వెళ్ళినట్లయితే మనం శ్రీ ఎన్వి ఫణికుమార్ గారు మనకి సబ్జెక్ట్ నిపుణులుగా ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నర్సరావుపేటలో పనిచేస్తున్నారు. డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్గా ఉన్నారు. సార్ ఫణికుమార్ గారు, మ్యాథమెటిక్స్ విషయంలో విద్యార్థులు సాధారణంగా చేసేటువంటి తప్పులేంటి, వాళ్ళు ఎక్కువగా స్కోరింగ్ చేయాలంటే పేపర్ రాసేటప్పుడు ఎలాంటి సూచనలు ఫాలో అవ్వాలి, ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యూషన్ని బేస్ చేసుకొని పేపర్ 1 పేపర్ 2 దాని ప్రిపరేషన్లో మీరు విద్యార్థులకు ఈ దశలో ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? సార్, ఉన్న అన్ని సబ్జెక్ట్స్లో కల్లా మ్యాథమెటిక్స్లో మార్క్స్ స్కోర్ చేయటం ప్రజెంట్ సిస్టంలో చాలా ఈజీ అండి. దీనిలో చూసినట్లయితే మొదటి పేపరు 7 చాప్టర్లు ఉన్నాయి, రెండో పేపర్లో 7 చాప్టర్లు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా గ్రాఫ్స్ నుంచి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మొత్తం మీద 3 రకాల గ్రాఫ్స్ నేర్చుకోవాలి. ఒకటి సరళరేఖా సమీకరణాలని సాధించటం, రెండోది వర్గ సమీకరణాలని గ్రాఫ్ ద్వారా సూచించటం, మూడోది స్టాటిస్టిక్స్లో ఓగివ్ కర్వ్ గీయటం. ఇవి గ్రాఫ్కి సంబంధించిన వీటిలో ఖచ్చితంగా ప్రతిసారి వచ్చేటటువంటి కాన్సెప్ట్స్ ఇవి. వీటిల్లో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్స్, జామెట్రీ పార్ట్ చూసినట్లయితే ఖచ్చితంగా ఒక కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. అది 2 విభాగాల నుంచి వస్తుంది. 2 రకాల కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాటిల్లో. ఒకటి సిమిలర్ ట్రయాంగిల్స్, అంటే ఇచ్చినటువంటి త్రిభుజానికి స్వరూపంగా చిన్న సైజు లేదా పెద్ద సైజులో నిర్మించడం ఒక రకమైన నిర్మాణం. రెండోది వృత్తాలకి స్పర్శరేఖలు గీయటం రెండో నిర్మాణం. మొత్తం మీద ఈ 5 క్వశ్చన్లు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వచ్చేటటువంటివి. వీటి మీద ఎక్కువ దృష్టి పెడితే మ్యాక్సిమం స్కోర్ సాధించవచ్చు. మళ్ళా ఇప్పుడు వచ్చినటువంటి సిసిఈ ప్యాటర్న్లో టెక్స్ట్ బుక్ డైరెక్ట్ క్వశ్చన్గా ఇవ్వకుండా కొంచెం ఆలోచించేటట్లుగా ప్రశ్న సరళి ఉంటుంది. దానికి తగ్గట్టుగా విద్యార్థులు పరీక్షకు వెళ్లబోయే ముందర గత 2 సంవత్సరాల పేపర్లు ఒక్కసారి పరిశీలించినట్లయితే కొంచెం అవగాహన పొందుతారు. తప్పకుండా ఒక్కసారి ప్రీవియస్ పేపర్స్ని చూసినట్లయితే రాబోయే ప్రశ్నాపత్రంలో సరళి తెలుస్తుంది. నెక్స్ట్, పిల్లలకి కొంచెం ఎక్కువగా తప్పులు చేసేటటువంటి పార్ట్ ఏంటంటే బిట్ పేపర్.
ఈ బిట్ పేపరు ఒక 2 క్షణాలు చదివి ఆన్సర్ చేయటం మంచి పని. ఎందుకంటే బిట్ పేపర్లో ఈ మధ్య కొత్తగా ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇచ్చారు. దానిలో ఏమంటే రాసినటువంటి ఆన్సర్ని మళ్ళా కొట్టేసి రాయకూడదు, రాసిన దాన్ని దిద్దకూడదు. ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్ చాలామంది పట్టించుకోవట్లేదు. దానివల్లే చాలామంది మార్క్స్ తెలిసినా సరే తప్పులు చేసి మార్క్స్ తగ్గిపోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే తొందరపాటు ఆన్సర్లు వద్దు. నిదానంగా మైనస్ ఆఫ్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్, వీటికి తొందరపాటు చర్యల వల్ల చాలామంది తెలిసి తప్పులు చేస్తున్నారు. అటువంటి సింప్లిఫికేషన్స్ కూడా కాస్త జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. రెండోది, ఫార్ములాస్ని కొంచెం పరీక్షకు వెళ్ళబోయే ముందరే చూసుకొని వెళ్తే మంచిది. ఆ ఫార్ములాస్ ప్రధానంగా మొదటి పేపర్లో చూసినట్లయితే మెన్సురేషను, ప్రోగ్రెషన్స్. రెండో పేపర్లో చూసినట్లయితే ట్రిగ్నామెట్రీ, స్టాటిస్టిక్స్, కోఆర్డినేట్ జామెట్రీ. వీటిల్లో ఒక్కసారి ఫార్ములాస్ని గుర్తుపెట్టుకుంటే ఆ చాప్టర్లో మొత్తం చేసినట్లుగా అవుతుంది. అదేవిధంగా 4 మార్కుల ప్రశ్నల్ని కనుక చూసినట్లయితే ఖచ్చితంగా ప్రతి చాప్టర్ నుంచి ఒక 4 మార్కుల క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఏ చాప్టరు వదలకుండా ఎస్ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితేనే మంచిది. అదేవిధంగా 1 మార్కు 2 మార్కులకి అసలు ఛాయిస్ ఉండదు. ఇందులో 1 మార్కుల్లో కొంచెం ఆలోచించేటట్లుగా 1-2 ప్రశ్నలు వస్తున్నాయి. వీటి కోసం నిర్వచనాలు, రూల్స్, కండిషన్స్ ఉన్నటువంటివి రీజనింగ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ని కూడా పిల్లలు ప్రిపేర్ అవ్వటం బెటర్. ఆ తర్వాత ప్రాబ్లమ్స్, ట్రిగ్నామెట్రీలో ఆ టేబుల్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవటం. నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్, త్రికోణమితీయ అనువర్తనాలు, ఆ బొమ్మ గీయటం, ఇట్లాంటివి నేర్చుకోవటం వల్ల ఎక్కువ స్కోర్ సాధించవచ్చు. మిగతా విషయాల మీద మళ్ళా మనం విశ్లేషణ చేద్దాం. ధన్యవాదాలు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఫిజికల్ సైన్సెస్ సంబంధించి మన స్టూడియోలో శ్రీ వి ఏకాంబరేశ్వరరావు గారు ఉన్నారు. వీరు 10వ తరగతి టెక్స్ట్ బుక్ రైటర్గా కూడా ఉన్నారు. డబుల్ ఎంఎస్సీ చేశారు. ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సీ న్యూక్లియర్ ఫిజిక్స్, ఎంఎడ్, ఎస్సీఆర్టీలో స్టేట్ రిసోర్స్ పర్సన్గా ఉన్నారు. వీరు ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సెస్గా చిలకలూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఉన్నారు. వారు మన స్టూడియోకి ఈరోజు సబ్జెక్ట్ నిపుణులుగా విచ్చేసి ఉన్నారు. మరి మనం మొత్తం మీద గమనించినట్లయితే 10వ తరగతిలో ముఖ్యంగా విద్యార్థులు ఈ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సెస్ని డిఫికల్ట్గా ఫీల్ అవటం, ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఫిజికల్ సైన్స్కి సంబంధించి విద్యార్థుల ప్రిపరేషన్లో ఈ దశలో వాళ్ళు ఎలాంటి తప్పులు చేయకుండా మంచి స్కోర్ సాధించడానికి పూర్తి స్థాయిలో సంసిద్ధం అవ్వాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మీ యొక్క విశ్లేషణ చెప్పండి మాస్టారు. మనం 10వ తరగతి ఫిజికల్ సైన్స్ పేపర్లో పార్ట్ ఏ, పార్ట్ బిగా 2 పార్ట్లు ఉంటాయండి. పార్ట్ ఏ 30 మార్కులకు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. కానీ 46 మార్కులు క్వశ్చన్ పేపర్ ఇస్తారండి. ఎలా 46 మార్కులు అంటే, సెక్షన్ ఏలో 4 మార్క్స్ ఇస్తారు, 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఈ 1 మార్కు ప్రశ్నలకి చాలా మంది ఏం చేస్తారంటే పేజీలు లైన్ రాస్తూ ఉంటారండి. దానికి అంత అవసరం లేదు. చాలా సింపుల్ గా 1 or 2 words ఆర్ 1 sentence, నాట్ మోర్ దాన్ దట్. అంతకంటే ఎక్కువ రాయవలసిన అవసరం లేదు. అట్లానే సెక్షన్ 2లో 5 ప్రశ్నలు ఉంటాయి. ఏమీ చాయిస్ లేదు. 5 10 మార్కులు. దీనికి 2 లేదా 3 వాక్యాల్లో ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అట్లానే సెక్షన్ 4 ఉంది. సెక్షన్ 4లో 4 ఇచ్చేది, ఒక్కొక్క 4 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఇంకొక ప్రశ్న చాయిస్ ఉంటుంది. అంటే ఎన్ని ప్రశ్నలు ఇచ్చినట్టు? మొత్తం మనకి 4 ప్రశ్నలకు బదులుగా మరొక 4 ప్రశ్నలు ఇచ్చారు. అంటే 8 ప్రశ్నలు ఇచ్చారు. 8 ప్రశ్నలకి 8 4లో మనకి 32 మార్కులు. కానీ అందులో మనం చేయవలసింది 16 మార్కులకే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్క ప్రశ్నకి మరొక ప్రశ్న చాయిస్ ఉంటుంది. ఈ ప్రశ్న పేపర్లోనే, ఈ క్వశ్చన్స్లోనే ఎక్కువ మందికి డౌట్ 4 మార్కుల ప్రశ్నకి కనీసం హాఫ్ పేజీ రాయాలి, ఫుల్ పేజీ రాయాలి, రకరకాల డౌట్లు ఉంటాయి. ఈ రీసెంట్లో కొత్త విధానంలో, సిసిఐ విధానంలో అట్లాంటిది ఏమీ లేదు. అందులో ఖచ్చితంగా ఒకటి వీళ్ళకి పటం బొమ్మ ఉంటుంది, అంటే ఫిగర్ ఇస్తారు. ఇంకోటి దీంట్లో కూడా ఈ 4 మార్కులకి కొన్ని ప్రశ్నలకి కనీసం 4 సెంటెన్స్లు రాస్తేనే సరిపోతుంది. కానీ చాలా మంది పిల్లలు దాన్ని తృప్తి పడకుండా ఏదేదో రాయాలని తపన పడతా ఉంటారు. అంత పడవలసిన అవసరం లేదు. అట్లానే అన్నిటికంటే చాలా కీలకమైంది పార్ట్ బిలో 20 బిట్స్ ఇస్తారు. ఈ 20 బిట్స్లో
ఒక్కొక్క బిట్కి హాఫ్ మార్క్ ఉంటుంది. ఈ 20 బిట్స్లో ఎలా ఇస్తారు అంటే మొత్తం ఈ 20 బిట్స్ కూడా 5 రకాల మోడల్లో ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటి మోడల్ ప్రశ్నలు ఏంటంటే మల్టిపుల్ చాయిస్ బహుళచక ప్రశ్న విధానం అంటారు. అంటే ఏ, బి, సి, డి వీటిలో ఏదో ఒక్కటి మాత్రమే సరైన సమాధానం ఉంటుంది. ఇది అందరికీ నార్మల్గా తెలిసిందే, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే దీంట్లోనే కొంచెం ట్విస్ట్ రెండో విధానం. దీంట్లో ఏం చేస్తారంటే ఈ ప్రశ్నకి కొంచెం ఏబిసిడి 4 ఆప్షన్స్ ఇస్తారు. ఇచ్చేప్పుడు 4 సరిగా సమాధానం చదవకుండా కనుక ఆన్సర్ కనుక పెట్టున్నట్లయితే ఖచ్చితంగా తప్పు చేసేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక ప్రశ్న చెప్తున్నాను వినండి. నిరోధము ఏ అంశాల మీద ఆధారపడుతుంది అంటాడు. ఆప్షన్ ఏ పొడవు మీద, ఆప్షన్ బి వైశాల్యం మీద, ఆప్షన్ సి పదార్థ స్వభావం మీద, ఆప్షన్ డి పై అన్నిటి మీద అని ఇస్తారు. కానీ ఎక్కువ మంది పిల్లలు చేసేటువంటి తప్పులు ఏంటంటే ప్రశ్న చదివాము, నిరోధం ఏ అంశం మీద ఆధారపడుతుంది అన్నాం, పొడవు మీద ఆధారపడుతుంది, మిగిలిన ఆప్షన్స్ చదవకుండా టక్కన ఆన్సర్స్ పెడుతూ ఉంటారు. అందువల్ల ఇచ్చినటువంటి ప్రశ్నని ఖచ్చితంగా స్పష్టంగా చదవవలసిన అవసరం ఉంటుంది లాస్ట్ దాకా. అలా చదవకుండా ఉన్నట్లయితే అటువంటి విద్యార్థులు దీంట్లో తప్పు చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ మూడో రకమైనటువంటి ప్రశ్న విధానం ఏంటంటే ఒకవైపున సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి ఇచ్చి యువతల వైపు 4 ఇస్తారు, సెక్షన్ బిలో కూడా 4 దానికి ఆప్షన్స్ ఇస్తారు. అంటే మ్యాచింగ్ చేయవలసి ఉంటుంది. ఈ మ్యాచింగ్ ఇట్లాంటివి వీలైనంత వరకు లేటుగా అంటే నెక్స్ట్ టైం చేస్తే బాగుంటుంది, అంటే లాస్ట్లో. ఎందుకంటే 4 ప్రశ్నలకు చేయవలసిన సమయం ఈ ఒక్క ప్రశ్నతోటే వస్తుంది. దీనికి 1/2 మార్కు మాత్రమే వస్తుంది. కాబట్టి ఆలోచించి ఇట్లాంటి ప్రశ్నలకు ఎక్కువ సమయం పడుతుంది. కొంచెం ఇటువంటి వాటిని స్కిప్ చేస్తే మిగిలిన ప్రశ్నలకు ఎక్కువ సమయం సరిపోతుంది. అంటే ఎక్కువ ప్రశ్నలు వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మోడల్ ఏంటంటే తర్వాత మోడలు ఎజర్షన్ అండ్ రీజనింగ్ అంటారు. అంటే ముందల ప్రశ్న ఇచ్చి దానికి సరైన కారణం కింద ఇస్తారు, అవునా కాదా అని. ఇది కూడా కొంచెం టిపికల్ అయినటువంటి సమాధానమే. ఇట్లాంటివి కొంచెం ఆలోచించి 1కి 2 సార్లు ఏ సరైనది, బి సరైనది, ఏ సమాధానానికి బి సరైన ఆన్సరు అని అట్లా ఇస్తారు. కాబట్టి అది ఒక్కసారి మీరు ఆలోచించి కొంచెం సమయం తీసుకొని ఆన్సర్ పెడితే ఖచ్చితంగా మంచి మార్కులు పొందవచ్చు. నెక్స్ట్ తర్వాత ప్రశ్నలకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఆ నెక్స్ట్ ఛాయిస్లో గతంలో ఎప్పుడు లేని విధానం, ఇప్పుడు కొత్తగా మల్టిపుల్ ఛాయిసెస్లో ఇచ్చినట్టు విధానం ఏంటంటే 4 మార్కుల ప్రశ్నని 1/2 మార్కులోనే అడగవచ్చండి. ఎలాగా అంటే ఒక ప్రయోగానికి ఏ విధంగా ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఎన్ని స్టెప్స్ అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక ఆర్డర్లో లేకుండా ఇస్తారు. ఇచ్చి వీటిని అరేంజ్ చేయమంటారు. ఏబిసిడిలో ఏది ఫస్ట్, ఏది సెకండ్, ఏది థర్డ్ అనేది. ఇది అంటే ఈ ఎంటైర్ ప్రయోగం మొత్తం, ఈ ప్రయోగకృత్య మొత్తం ఏ విధంగా చేయాలని తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలుగుతారు. కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలకు కూడా 1కి 2 సార్లు ఆలోచించి మీరు సమయాన్ని కేటాయించి కనుక చేసినప్పుడు మాత్రమే సరిగా ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత మోడల్ అంటే బహుళచక ప్రశ్న సమాధానంలో ఇంకోటి బిట్స్ పేపర్లో ఇంకోటి ఏమిటంటే పటం ఇస్తారు. గతంలో పటం గీయమని అడిగేవాళ్ళు, ఈసారి ఈ సీసీ ప్యాటర్న్లో కొంచెం మార్చారు. ఒక పటము వాళ్లే గీచి అందులో ఏదో ఒక పార్టీకి ఒక నెంబర్ ఇచ్చి దాని పేరేంటో రాయమంటారు. అది చాలా ముఖ్యమైన, అంటే ఈ నిశ్చితంగా పటాల మీద అవగాహన కలిగినప్పుడు మాత్రమే రాయగలుగుతారు. అంటే ఇలాగా ఈ 5 రకాల మోడల్లో బహుళచక ప్రశ్న సమాధానాలు ఉంటాయి. దీనిలో 10కి 10 రావాలి అంటే ఈ 20 బిట్స్లో కూడా ఏ ఒక్కటి పోకుండా వీలైనంత వరకు మ్యాక్సిమం రాయగలిగిన వాళ్ళకి మాత్రమే 10కి 10 వస్తాయి. ఈ 10కి 10 రావడానికి, జీపీఏ 10కి 10 రావడానికి అతి కీలకమైనటువంటిది పార్ట్ బి. పార్ట్ బిలో ప్రతి ఒక్క బిట్ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు మాత్రమే చేయగలుగుతారు. అంటే ఎంటైర్ క్వశ్చన్ పేపర్ పూర్తిగా కూడా దేని మీద ఆధారపడుతుందంటే మన టెక్స్ట్ బుక్ వెనకమాల ఉండే కీలక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ఒక్క దానికి ఒక చిన్న ఎసెన్స్ ఉంటాయి. ప్రతి చాప్టర్కి కూడా 4 ఎసెన్స్కి మించి లేవు. ఆ 4 ఎసెన్స్ మీద కనుక కొంచెం క్లారిటీ కనుక తీసుకొచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా వీటన్నిటికీ ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ధన్యవాదాలు సార్, చక్కగా వివరించారు. మరి మాస్టరు తర్వాత మనకు శ్రీ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు మామూలుగా గ్రూప్స్కి ప్రిపేర్ అయి ఉండటం మూలాన 2 సబ్జెక్టులకి చెప్పడానికి మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది సబ్జెక్ట్ నిపుణులుగా. మాస్టర్ గారు ప్రస్తుతం ఎస్కేబిఎం మున్సిపల్ హై స్కూల్ ఏటీ అగ్రహారంలో పనిచేస్తున్నారు. న్యాచురల్ సైన్స్ అలాగే సోషల్ సబ్జెక్టులకు సంబంధించిన సందేహాలకి సమాధానాలు చెప్తారు.
మాస్టారు, ముందుగా ఎన్ఎస్కి సంబంధించి విద్యార్థుల ప్రిపరేషన్ ఎలా కొనసాగిస్తే బాగుంటుంది, వాళ్ళు సాధారణంగా చేసే తప్పులు మీ విశ్లేషణ చెప్పండి. ఇప్పుడు 10-10 విద్యార్థులు 10కి 10 తెచ్చుకునే క్రమంలో సైన్స్ చాలా కీ రోల్ పోషిస్తుందండి. అందులో ఎన్ఎస్ అనేది బాగా స్కోరింగ్ సబ్జెక్టు. మనకి ఎన్ఎస్లో 6 విద్యా ప్రమాణాలు ఉన్నాయి, కాంపిటెన్సీస్. ఈ కాంపిటెన్సీస్ విషయ అవగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయటం, సమాచార నైపుణ్యాలు, క్షేత్ర పరిశీలనలు చేయటం, నిజ జీవిత వినియోగం గురించి, బొమ్మలు గీయటం గురించి ఈ కాంపిటెన్సీస్ అన్నీ ఉన్నాయండి. వీటిలో విషయ అవగాహన ద్వారా ఎక్కువ మార్కులు, ప్రయోగాలు చదువుకోవడం ద్వారా ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చు. అలాగే విశ్లేషణ నైపుణ్యాలు, సమాచార విశ్లేషణ నైపుణ్యాల ద్వారా కూడా ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు సిసిఈ విధానంలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. పాఠం వెనుక ప్రశ్నలు అడగాలని ఇప్పుడు అది లేదు. పాఠం వెనుక ప్రశ్నలు అడగాలని రూల్ ఏం లేకుండా సిసిఈ విధానంలో కాన్సెప్ట్ పై ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాన్సెప్ట్ పై ప్రశ్నలు బాగా కాన్సెప్ట్ ప్రిపేర్ అయ్యి ఉంటే మనకు ప్రశ్నలు బాగా రాయవచ్చు. ముఖ్యంగా ప్రశ్నలు పోలికలు, భేదాలు, కారణాలు చెప్పడం, ఉదాహరణలు ఇవ్వటం, నిజ జీవిత వినియోగంపై ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు. అలాగే బొమ్మలు గీయటంపై ప్రశ్నలు అడుగుతున్నారండి. అలాగే ముఖ్యమైన బొమ్మలు ఇది క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అండి, ఎల్ఎస్ ఆఫ్ కిడ్నీ, అలాగే మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూలు, ప్లాంట్స్ లో స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూలు, ప్లాంట్ ఫెర్టిలైజేషన్, తర్వాత ఫీమేల్ గ్యామిటోఫైట్లు, దతూరా ఫ్లవర్ ఎల్ఎస్, ఇవి చాలా ముఖ్యమైన బొమ్మలండి. అలాగే స్పెర్మ్ సెల్ కూడా ఇంపార్టెంట్ డయాగ్రామ్. ఓకే. అలాగే సోషల్ సబ్జెక్టుకి సంబంధించి మీ విశ్లేషణ. సోషల్ సబ్జెక్ట్లో కూడా పార్ట్ ఏ, పార్ట్ బి తీసుకుంటే పార్ట్ ఏలో 30 మార్కులు, పార్ట్ బిలో 10 మార్క్స్ అడుగుతున్నారండి. మొత్తం 2 గంటల 45 నిమిషాలు పిల్లవాడికి టైం ఇస్తున్నారు. సోషల్ రాయడం టైం చాలక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అనే ఫీలింగ్ ఒకటి ఉంది. కానీ సోషల్ రాయడానికి చక్కగా మనం సమయాన్ని వినియోగించుకుంటే పిల్లలు చాలా చక్కగా 80కి 80 మార్క్స్ తెచ్చుకునేలా, 2 పేపర్లు కలిపి ఒక్కో పేపర్లో 40-40, రెండో పేపర్లో 40-40కి తెచ్చుకునేలా పిల్లలు పరీక్ష రాసే అవకాశం ఉంది. ముందు పార్ట్ ఏ తీసుకుంటే సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అనే 3 సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 1లో 1 మార్క్ క్వశ్చన్స్ 4 ఇస్తారు, ఛాయిస్ లేదు. సెక్షన్ 1 మార్క్ క్వశ్చన్కి 2-3 లైన్స్లో ఆన్సర్ వస్తే సరిపోతుంది. అలాగే సెక్షన్ 2లో 5 క్వశ్చన్స్ 2 మార్కుల క్వశ్చన్లు ఇస్తారండి. ఈ 2 మార్కుల క్వశ్చన్లకి 5-6 లైన్లో సమాధానం రాస్తే సరిపోతుంది. తర్వాత సెక్షన్ 3లో 4 మార్కుల క్వశ్చన్లు 4 ఇస్తారండి. అందులో 3 క్వశ్చన్లకేమో మనం సమాధానాలు ఆన్సర్ రాయాలి. 4వ పాఠమేమో 13వ క్వశ్చన్ మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. ఆ మ్యాప్ పాయింటింగ్ కూడా చాలా ఈజీ అండి. ఈ 4 మార్కుల క్వశ్చన్లకి ఒక్కొక్క క్వశ్చన్కి 15 నిమిషాలు వినియోగించుకోవచ్చండి. ఇలా పేపర్ మొత్తం ఆన్సర్కి పార్ట్ ఏ ఆన్సర్ చేయడానికి 1 గంట 56 నిమిషాలు పడుతుంది. 1 మార్క్ క్వశ్చన్కి అయితే 4 నిమిషాలు, 2 మార్కుల క్వశ్చన్కి అయితే 8 నిమిషాలు, 4 మార్కుల క్వశ్చన్కి అయితే 15 నిమిషాల్లో ఆన్సర్ రాయొచ్చండి. సోషల్ ఆన్సర్ చేయడం చాలా తేలికండి. బార్ డయాగ్రామ్స్, పై డయాగ్రామ్స్ లో సమాచారం అంతా అక్కడే ఉంటుంది. మనం జాగ్రత్తగా పరిశీలించి పిల్లోడు బాగా చదివి అర్థం చేసుకొని సమాధానం రాస్తే సమాధానాలు కూడా ఆ పై పట్టికల్లోనే ఉంటాయి. అట్లాగే మ్యాప్ పాయింటింగ్ 13వ క్వశ్చన్ మ్యాప్ పాయింటింగ్ ఉందండి. మ్యాప్ పాయింటింగ్ పేపర్ 1లో అయితే ఇండియా మ్యాప్, పేపర్ 2లో అయితే వరల్డ్ మ్యాప్ అడుగుతారు. ఈ మ్యాప్ పాయింటింగ్ ద్వారా కూడా పట్టిక సమాచార నైపుణ్యం, ఆ పట్టికలు, పై డయాగ్రామ్స్, బార్ డయాగ్రామ్స్, మ్యాప్ పాయింటింగ్ ద్వారా మార్కులు చేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. బాగా ఫుల్ మార్కులు రావడానికి విద్యార్థులకి చాలా సహాయపడతాయి. వెరీ గుడ్ అండి, చక్కగా వివరించారు. బ్రీఫ్గా అందరూ కూడా వారి అభిప్రాయాల్ని ప్రిపరేషన్కి సంబంధించి చెప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీకు కింద ఫోన్ నెంబర్స్ ఇవ్వబడ్డాయి. ఆ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసినట్లయితే మీ సందేహాలకి సబ్జెక్ట్ నిపుణులు సమాధానాలు ఇస్తారు. మరొకసారి
హిందీ సబ్జెక్టుకు సంబంధించి జిలానీ బాషా గారు, ఇందాక మనం కొన్ని విషయాలని స్పృశించాం. లఘు ప్రశ్నలకు సమాధానాలు రాసే విధానాన్ని కొంచెం వివరించండి మాస్టారు హిందీలో. ఈ లఘు ప్రశ్నలు అనేటువంటి ఇది 2వ సెక్షన్లో వస్తుంది, విద్యార్థులు గమనించాలి. ఈ లఘు ప్రశ్నల్లో ఏ విధమైనటువంటి ఛాయిస్ అనేది లేదు కాబట్టి ప్రతి ప్రశ్నకు కూడా విద్యార్థి సమాధానం రాయాల్సి ఉంటుంది. అయితే రాసేటువంటి క్రమం ఎలా ఉండాలి? చాలా మంది అనుకుంటారు పూర్తిగా పేజీలు పుంఖాలుగా రాస్తే మంచి మార్కులు వస్తాయి అనేటువంటి ఒక చెడు అభిప్రాయంలో ఉన్నారు. అది ఒక రాంగ్ కాన్సెప్ట్ తోటి ఉంటారు. కాదు, అక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏమిటి, దానికి సమాధానం ఎంతవరకు ఉంటుంది అంటే 3 లేదా 4 వాక్యాల్లో మాత్రమే రాస్తే సరిపోతుంది అన్నారు. అయితే ఇక్కడ మీకు మొదటి ప్రశ్న 5వ ప్రశ్న కవి పరిచయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దినకర్ కే కవి పరిచయ క్యా హై అంటాడు. గతేడాది రహీం కా సాహిత్య పరిచయ, ఈ సంవత్సరం బిహారీ ఒకటి దినకర్ ఒకటి అనుకుందాం, అది రాసేస్తారు. రెండోది బాల్ మజ్దూరీ కే సమస్య కే బారే మే అబ్దుల్ కలాం ని క్యా సుझाव बताए. ఈ ప్రశ్న పాఠ్యాంశంలో పాఠ్య పుస్తకంలో అభ్యాసాల్లో ఎక్కడా ఇవ్వలేదు. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రశ్న, అంటే ఆలోచనాత్మకంగా ఉండేటువంటి ప్రశ్న. దీన్ని రాసేటప్పుడు విద్యార్థి ఏం చేయాలంటే ఈ ప్రశ్న ఫలానా ధరతీ కే సవాల్ అంతరిక్ష కే జవాబ్ అనేటువంటి పాఠం నుండి ఇవ్వబడింది. ఇది ఒక సాక్షాత్కార విధా పాఠము అనేటువంటి ఒక 2 లైన్ల పైన రాసి దాని క్రిందన దానికి సరైనటువంటి సూటబుల్ ఆన్సర్ అతను పారాగ్రాఫ్ వైజ్ రాస్తాడా లేకపోతే పాయింట్స్ వైజ్ రాస్తాడా? బెటర్ ఏంటంటే కొంచెం పాయింట్స్ వైజ్ లో రాసి మొత్తం ముగిస్తే బాగుంటుంది. అయితే పాయింట్ వైజ్ రాసిన తర్వాత కూడా బుల్లెట్ పాయింట్స్ లాంటివి, అంటే ఏదైనా ముఖ్య బిందువుల కింద పెన్సిల్తో కనుక లేకపోతే బ్లాక్ పెన్తో కనుక కొంచెం అండర్లైన్ చేస్తే, ఎక్కువ కాకుండా ప్రతి సమాధానం ఒక 3-4 ముఖ్య బిందువుల కింద అండర్లైన్ చేస్తే పేపర్ ఇవాల్యుయేట్ చేసేటువంటి అసిస్టెంట్ ఎగ్జామినర్ ఈజీగా పూర్తి మార్కులు వేయడానికి ఆస్కారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, स्त्रियों के लोक गीतों के बारे में లేకపోతే గోదావరి నదికి టాపుओं के विशेषता क्या है అనే ప్రశ్న అడిగాడు అనుకుందాం. ఈ यह प्रश्न दक्षिणी गंगा गोदावरी नामक यात्रा वृत्तांत पाठ से दिया गया. इसके लेखक तो श्री काका कालेलकर है అని రాసి దాని తర్వాత దానికి సంబంధించిన సూటబుల్ ఆన్సర్ 1, 2, 3, 4 వాక్యాల్లో రాస్తాడు. అయిపోయిన తర్వాత దాని కింద ముఖ్య బిందువుల కింద అండర్లైన్ చేయాలి. ఇది విధానం ప్రత్యేకంగా ప్రతి విద్యార్థి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. అంటే మీరు ప్రశ్న ఒక హాఫ్ పేజీ రాస్తారా ఫుల్ పేజీ రాస్తారా అనేది కాదు. ఆ ప్రశ్న ఏ ప్రశ్న అడిగాడో దానికి సరైనటువంటి సమాధానం ఏంటి, కాన్సెప్ట్ బేసిక్ మీద ఆధారపడి ఉంటుంది ఆ ప్రశ్నకు సమాధానం. మరొకటి, ఇంకా నాన్ డీటెయిల్ సంబంధించినటువంటిది ఉపవాచకం. అక్కడ ప్రశ్నలు లేరుగానే ఇస్తాడు కాబట్టి రాజుకు ఉస్కా పురానా స్కూల్ కైసా లగతా థా, నెల్సన్ మండేలా కా జీవన్ కా సందేశ్ క్యా మిల్తా హై, లేకపోతే అరుణాకి మమతా పర్ అప్నే విచార్ బతాओ, ఇలాంటి ప్రశ్నలు ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అరుణాకి మమతా పర్ అప్నే విచార్ బతాయి అన్నటువంటి దానికి విద్యార్థి యహ ప్రశ్న దో కళాకార్ నామక ఉపవాచక్ పాఠ్ సే దియా గయా హై, ఇస్కి లేఖికా శ్రీమతి మన్ను భండారి హై అని రాస్తారు. అదే నెల్సన్ మండేలా కే జీవన్ కా సందేశ్ క్యా హై అని ఇచ్చినప్పుడు ఎలా రాస్తారు, యహ ప్రశ్న శాంతికి రాహమే నామక ఉపవాచక్ పాఠ్ సే దియా గయా హై అని ఒక్క లైన్ రాసి దానికి లేఖక లేడక్కడ లేఖిక లేదక్కడ, దాన్ని ఉదాహరించాల్సిన అవసరం లేదు. చెప్పొచ్చు. ఇది క్లుప్తంగా మీకు చెప్తున్నటువంటిది ఏమిటి, రాసినటువంటి సమాధానం అనేది ప్రశ్నను బట్టి ఉంటుంది. మీకు వచ్చిన సమాధానం ఆ ప్రశ్నకు చెందింది కాదు. ప్రశ్నలో ఏం ప్రశ్న అడిగాడు దాని సరైన సమాధానం ఏంటి, రాసిన తర్వాత ముఖ్య బిందువుల కింద అండర్లైన్ చేయాలని మాత్రం నేను చెప్తున్నాను సార్. నెక్స్ట్ అంతవరకు. ఓకే బాగుందండి. మరి వ్యాసరూప సమాధాన ప్రశ్నల విషయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక్కడ వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించి గత ప్రశ్నాపత్రాల్లో అయితే, అంటే 2014కు పూర్వము సిసి విధానము అమలులోకి రాకపూర్వం ప్రశ్న అనేది డైరెక్ట్ గా ఇచ్చేసేవాడు. ఉదాహరణకు लोक गीत जनता के संगीत है इस पर పాఠ కే ఆధార్ పర్ లిఖియే అనేటువంటి ఇస్తాడు. అంటే ఒక ట్యాగ్ లైన్ వాడు ఇస్తాడు. ఒకటి అంటే విద్యార్థి యొక్క ఆలోచనను తట్టి లేపేటువంటి ఒక వాక్యం ఇస్తాడు. ఆ వాక్యానికి ఆధారంగా విద్యార్థి తన మెదడుకు మరింత పదును పెట్టి రాయటానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చాడు అనుకోండి, ఈ పాఠ కా నామ్ అనే మొదటి ఉపశీర్షిక, పాఠ కా లేఖక్ అని శ్రీ భగవత శరణ్ ఉపాధ్యాయ, పాఠకి విధ అనేటువంటిది నిబంధ, ఈ మూడు కూడా ఉదాహరించాలి. అంటే పాఠం పేరేమిటి, ఆ పాఠాన్ని రాసినటువంటి ఆ రచయిత ఎవరు, ఆ పాఠం ఎలాంటి కేటగిరీకి చెందినటువంటి పాఠం అని రాసి
దాని తర్వాత సారాంశం అని ఉపశీర్షిక పెట్టి దాని క్రింద మీకు వచ్చినటువంటి సారాంశం అంతా కూడా 10 వాక్యాల లేకపోతే 12 పాయింట్లను రాసేసి చివరిన గద్య భాగం పాఠాలైతే మీరు నీతిని ఉదహరించాలి. లోకగీతుల నీతి ఏముంటుంది? వైశ్వీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ జానపద గేయాలనేవి లుప్తమైపోతున్నాయి. దీన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతి పౌరుడిది. అది ఈద్గా అయితే ఏమిటి, వయోవృద్ధుల పట్ల సమాజం అందరూ కూడా చిన్నచూపుతో ఉన్నారు, వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత మన అందరిది ఉంది అనేటువంటిది ఇక్కడ చూపిస్తారు. ఇది గద్య భాగానికి సంబంధించిన. అదే స్వరాజ్కి నీవు పాఠం ఇచ్చాడు. దేశం కోసము, దేశభక్తి కోసము ప్రాణాలు అర్పించినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయిలా ప్రతి ఒక్కడు కూడా దేశం కోసము అసలు బాధలు, దేశం కోసం సర్వస్వము త్యాగం చేసేటువంటి భావన కలిగి ఉండాలి. ఇది గద్య భాగంలో సంబంధించినటువంటి వ్యాసరూప ప్రశ్నకు ఈ కేర్ తీసుకోవాలి, అంటే ఉపశీర్షికలు ఉదహరించాలి. అదే పద్య భాగంలో ఇస్తే ఏం చేయాలి? కవితా కా నామ్ అని రాస్తారు, కవి కా నామ్ అని రాస్తారు, జీవన కాలం రాస్తారు. అతను పుట్టింది, అతని జీవన కాలం, అతను రాసినటువంటి రచనలు ఏమిటి, ఆ తర్వాత అతను వచ్చినటువంటి పురస్కారాలు ఏమిటి, ఇది ఒక మొదటి దీంట్లో రాసి రెండవ దాంట్లో సారాంశం అని పెడతారండి. సారాంశాన్ని ఉపశీర్షిక పెట్టి దాని క్రింద మీకు ఏం సారాంశం, ఏం చదివారు అనేటువంటి మొత్తం ఉదహరించాలి. చివరిన కవితాకి విశేషతాయే అనేటువంటిది ఒక లఘు శీర్షికను ఒక ఉదాహరించి దాని కింద, ఫర్ ఎగ్జాంపుల్ బరస్తే బాధలు ఇచ్చాడు, హం భారత్వాసి ఇచ్చాడు. హం భారత్వాసి అనేటువంటి పాఠంలో భారతదేశం యొక్క విశ్వబంధుత్వము, విశ్వశాంతి భావన, భారతీయుల యొక్క సహకారిత్వం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ఒక్క లైను 2 లైన్తో ముగించవచ్చు. మీకు క్లుప్తంగా నేనేం చెప్తున్నాను, అది పద్య భాగానికి సంబంధించిన సారాంశమా, గద్య భాగానికి సారాంశమా, రాసేటువంటి క్రమం, ఆ పాఠం పేరేమిటి, పాఠాన్ని రచించిన కవి గాని రచయిత కానివ్వండి, అతని రచనలు ఏమిటి, ఆ తర్వాత ఉపశీర్షికల సారాంశం అంటే, విశేషత అంటే, నీతి అంటే, ఇవన్నీ కూడా రాస్తారని చివరిగా నేను మరొక మాట స్పష్టంగా తెలుసుకున్నాను. సారాంశం అంతా రాసిన తర్వాత విద్యార్థులు దానిలో ఉన్నటువంటి ముఖ్య బిందువుల కింద కొంచెం అండర్లైన్ చేస్తే పరీక్ష పేపర్ దిద్దేటువంటి వ్యక్తికి చాలా అతని దృష్టిని ఆకృష్టం చేసుకున్నట్టు అవుతుంది, పూర్తి స్థాయిలో మార్కులు పొందడానికి ఆస్కారం ఉంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి మరొకసారి విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మీకు కింద ఫోన్ నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి స్క్రీన్ మీద, వాటికి మీరు ఫోన్ చేసినట్లయితే మన సబ్జెక్ట్ నిపుణులు మీకు సంబంధించిన సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మరి మరొకసారి మ్యాథ్స్కి సంబంధించి ఎన్వి ఫణికుమార్ గారు, విద్యార్థులు ఏ అంశాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా మంచి స్కోరింగ్ చేయడానికి ఏ అంశాలని ఎక్కువగా పరిశీలించాల్సిన అవసరం ఉంది మ్యాథమెటిక్స్ సబ్జెక్టుకి సంబంధించి? మ్యాథమెటిక్స్కి సంబంధించి మొదటి పేపర్ చూసినట్లయితే అందులో ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. ఈ రియల్ నెంబర్స్లో ఖచ్చితంగా ఇర్రేషనాలిటీని ప్రూవ్ చేయటం మీద ఒక క్వశ్చన్ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంది, మళ్ళా రావచ్చు కూడా. రెండోది లాగరిథమ్స్ యొక్క నియమాల్ని ఉపయోగిస్తూ ఒక క్వశ్చన్ ఉంది. అంటే మొత్తం మీద రియల్ నెంబర్స్లో మనం ఈ రెండు కాన్సెప్ట్స్ని బాగా థరోగా ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ రియల్ నెంబర్స్ నుంచి చేయొచ్చు. అలాగే సెట్స్ నుంచి చూసినట్లయితే కొన్ని సెట్స్ యొక్క సమితి నిర్మాణ రూపాలు ఇస్తున్నారు, సెట్ బిల్డర్ ఫామ్. వాటిని రోస్టర్ ఫామ్లోకి మార్చుకొని ఆ తర్వాత వాటిని వెంచిత్రాలుగా చూపించడం కానీ, యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, ఈ 3 రకాలైనటువంటి సమస్యల్ని సాధించవచ్చు. సమితిలో సెట్స్లో ఇవి మనం మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. సెట్ బిల్డర్ ఫామ్ని రోస్టర్ ఫామ్లోకి మార్చడం, లేదా రోస్టర్ ఫామ్ని సెట్ బిల్డర్లో ఫామ్లోకి మార్చడం, ఆ తర్వాత వాటి యొక్క ఆపరేషన్స్, యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, ఈ భావనలు చూసినట్లయితే సెట్స్లో మనకి మ్యాక్సిమం స్కోర్ వస్తుంది. అలాగే థర్డ్ పాలినామియల్స్ చూసినట్లయితే దీనిలో నుంచి గ్రాఫ్ వచ్చే అవకాశం ఉంది మనకి. అవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ యొక్క జీరోస్ని ఫైండ్ అవుట్ చేయడం గ్రాఫ్ ద్వారా, ఒక వర్గ సమాస శూన్యాలని గ్రాఫ్ ద్వారా సాధించడం అదొకటి ఉంది. అలాగే లీనియర్ ఈక్వేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ లీనియర్ ఈక్వేషన్స్లో వాళ్ళు వర్డ్ ప్రాబ్లం ఇస్తున్నారు, సమస్యని కొన్ని వాక్యాల్లో ఇస్తున్నారు, దాన్ని సమీకరణాలకు మార్చుకోవాలి, అది ఇంపార్టెంట్ పార్ట్. దానికి తప్పనిసరిగా మీరు కొంత ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్ టైంలో చేయగలుగుతారు. అప్పటికప్పుడు సడన్ థాట్స్ ఈ కాన్సెప్ట్లో రావు. కాబట్టి హౌ టు కన్వర్ట్ ఎ వర్డ్ అండ్ ఎ సెంటెన్స్ ఇంటూ ఈక్వేషన్, అది కొంత మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అందులో ఒక ప్రాబ్లం ఉంది, ఒక్కొక్క బెంచ్కి 3 స్టూడెంట్స్ ఉన్నట్లయితే చివరిలో ఒక బెంచ్ ఎక్స్ట్రా మిగిలిపోతుంది. అలా కాకుండా ఒక్కొక్క బెంచ్కి 4 స్టూడెంట్స్, 2 స్టూడెంట్సే కనుక కూర్చున్నట్లయితే ఒక స్టూడెంట్ మిగిలిపోతున్నాడు. ఇట్లాంటి సమస్యను మీరు సమీకరణాల్లోకి మార్చుకొని సాల్వ్ చేసి, వీలైతే గ్రాఫ్ కూడా గీయండి అని అంటున్నాడు. సో గ్రాఫ్ని కూడా ఈక్వేషన్స్ ద్వారా సాల్వ్ చేయటం మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్.
ఇక్కడ ఈ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయటం ఒక కండిషన్ కూడా ఉందండి. రెండు ఈక్వేషన్స్కి ఎన్ని సాధనాలు ఉంటాయి, హౌ మెనీ సొల్యూషన్స్ ఫర్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్స్. వాటికి ఒక చిన్న రూల్ ఉంది, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 అయితే ఇన్ఫైనైట్ ఉంటాయి. అలాగే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 వస్తే సొల్యూషన్స్ యునీక్ ఉంటాయని, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 వచ్చి కాన్స్టెంట్స్కి నాట్ ఈక్వల్ అని వస్తే సొల్యూషన్ ఉండదు అని. ఈ సొల్యూషన్ టెస్ట్ మీద కూడా ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తూ ఉంది, అది లీనియర్ ఈక్వేషన్స్లో. అలాగే తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూసినట్లయితే ఇందులో రెండు ప్రధానంగా ఉన్నాయి క్వశ్చన్స్. ఒకటి కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ద్వారా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయటం, అది ఒకటే పద్ధతి. ఉన్నవి 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి ప్రాక్టీస్ చేసుకుంటే ఎవరైనా చేసేయచ్చు. అదేవిధంగా వర్డ్ ప్రాబ్లమ్స్, ఒక ట్రైన్ డిస్టెన్స్ని కవర్ చేసే వేగంలో వచ్చేటటువంటి డిఫరెన్సెస్ 2 కండిషన్స్ ఇస్తే వాటిని ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ద్వారా ఫామ్ చేసి సాల్వ్ చేయటం. అట్లాంటివి వర్డ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఒక 2-3 ప్రిపేర్ అవ్వటం మంచిది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి అదొక కొంచెం డిఫికల్ట్ కాన్సెప్ట్ అవుతుంది. ఈక్వేషన్స్ ఫ్రేమ్ చేయటమే కాస్త డిఫికల్ట్గా ఉంది స్టూడెంట్కి, సో దాని మీద కొంచెం దృష్టి పెట్టండి. నెక్స్ట్ ఇక ప్రోగ్రెషన్స్లో మనకు ఉన్నది 2 రకాలైనటువంటి కాన్సెప్ట్స్. ఒకటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్, రెండోది జామెట్రిక్ ప్రోగ్రెషన్. అర్థమెటిక్లో టర్మ్ కనుక్కోవటం, సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోవటం. జామెట్రిక్లో టర్మ్ కనుక్కోవటం, అందులో కూడా సమ్ ఆఫ్ ది టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా నేర్చుకోవటమే మంచిది. వీటిలో ఈ 4 ఫార్ములాస్తో ఏ క్వశ్చన్ అయినా మనం సాల్వ్ చేసేయచ్చు. ఫైనల్గా ఫస్ట్ పేపర్లో మెన్సురేషన్, దీని మీద చాలామంది ఫార్ములాస్ని సరిగ్గా ప్రిపేర్ కాలేక ఎగ్జామ్లో తప్పులు చేస్తున్నారు. ఫార్ములాని ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ చాప్టర్లో ఫుల్ మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. మెన్సురేషన్ అనేది వాళ్ళు ఈ ఫలానా క్యూబాయిడ్, సిలిండర్, కోను వీటి నుంచి మాత్రమే ఇవ్వగలుగుతారు. కాబట్టి దేనికి సంబంధించిన సూత్రాన్ని ఉపయోగించేస్తే ఖచ్చితంగా లెక్కని మనం సాల్వ్ చేయగలుగుతాం. సో వీటిలో ఉన్నటువంటి ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఈ ఫార్ములాని నేర్చుకోవడం వల్ల మెన్సురేషన్ నుంచి మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఇంతవరకు ఫస్ట్ పేపర్ అండి. అదేవిధంగా ఈ ఫస్ట్ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ రీజనింగ్ ఓరియంటెడ్ కూడా వస్తున్నాయి. అవునా కాదా, ఎందుకు, ఎలా, తగిన ఉదాహరణలతో చెప్పండి అనేటట్లుగా కొన్ని క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఉదాహరణకి ఏదో 7/23 అది అంతమయ్యే దశాంశమా అంతం కాని దశాంశమా ఏ విధంగా చెప్తావు, లేకపోతే 2 ఉదాహరణలు ఇవ్వండి అనేటట్లుగా ఒక టెర్మినేటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఈ రెండింటిని కంపేర్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ మన ఓన్గా అన్న ఇవ్వటం, లేదా వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ని అవును కాదు అని చెప్పడం. అదేవిధంగా లాగరిథమ్స్లో లాగరిథం ఏ ప్లస్ లాగరిథం బి ఈజ్ ఈక్వల్ టు లాగరిథం ఏబి అవుతుందా కాదా, ఇలా ఒక సూత్రాన్ని సత్యమా అసత్యమా అనేటటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. వాటిని కొంచెం ఆలోచించి కనుక చేసినట్లయితే ఆ పొరపాట్లు కూడా మనం చేయకుండా ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ పేపర్లో ఇవ్వండి. అలాగే విధంగా సెకండ్ పేపర్ని చూసినట్లయితే చాలామందికి ఎక్కువ స్కోర్ చేసుకునేటటువంటి చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ అండి. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో మొత్తం మీద మనకి 5 రకాల సూత్రాలు ఉన్నాయి. ఒకటి డిస్టెన్స్ ఫార్ములా, రెండోది మధ్య బిందువు మిడ్ పాయింట్, మూడోది సెంట్రాయిడ్ గురుత్వ కేంద్రము, నాలుగవది సెక్షన్ రూల్ అంటాం, అంతర నిష్పత్తి బాహ్య నిష్పత్తుల్లో విభజించటం, అలాగే చివరగా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవటం. సో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకునే కోఆర్డినేట్ జామెట్రీలో క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ మొత్తం ఈ 5 ఫార్ములాస్ మీద ఉంటుంది. కాబట్టి ఫార్ములాస్ తరోగా ప్రిపేర్ అయితే ఈ చాప్టర్ పర్ఫెక్ట్గా అండ్ మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు దీని నుంచి కూడా. అదేవిధంగా సిమిలర్ ట్రయాంగిల్స్ చూసినట్లయితే మన సిసి ప్యాటర్న్లో ఏ సిద్ధాంతాన్ని కూడా డైరెక్ట్గా అడగరాదు. సిద్ధాంతాన్ని నిర్వచనాన్ని అడుగుతున్నారు కానీ 1 మార్కుకి 2 మార్కులకి సిద్ధాంత నిరూపణ లేదు. సిద్ధాంతం యొక్క అనువర్తనాలు అప్లికేషన్స్ ఉన్నాయండి. సో పైథాగరస్ థియరంని ఉపయోగించడం కానీ సిమిలారిటీస్ని ఉపయోగించడం కానీ ఈ 2 కాన్సెప్ట్స్ మీద ఒక ఎక్సర్సైజ్లో ఒక 5 to 6 ప్రాబ్లమ్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా వాటిల్లో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మర్చిపోకండి, సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఉపయోగం అంటే భుజాల నిష్పత్తి వాటి యొక్క కోణాల వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తికి రిలేషను, లేదా త్రిభుజంలో ఉన్నటువంటి సైడ్స్ ఇచ్చేసేసి ఇంకొక ట్రయాంగిల్లో సిమిలర్ అవుతుందా కాదా చూడటం, లేదా ప్యారలల్ అవుతుందా కాదా చూడటం, బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరమ్ని వెరిఫై చేయటం. సో థీరం వెరిఫికేషన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో మొత్తం మీద మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో 3 రకాల థీరమ్స్ ఉన్నాయి. ఒకటి బేసిక్ ప్రొపోర్షనాలిటీ, రెండోది సిమిలారిటీ రూల్స్ నేర్చుకోవాలి. సిమిలారిటీ రూల్స్ అంటే 2 త్రిభుజాలు ఎప్పుడు స్వరూపాలు అవుతాయి,
వాటికి అనుగుణంగా కోణాలు సమానం అవటం, లేదా 2 భుజాల నిష్పత్తులు సమానంగా వాటి మధ్య కోణం సమానం అవటం, లేదా 3 భుజాల నిష్పత్తులు సమానంగా ఉండటం, ఇటువంటివి వెరిఫికేషన్ ద్వారా మనం సిమిలర్ ట్రయాంగిల్స్లో లెక్కలు చేయొచ్చు. అదేవిధంగా ట్రిగ్నామెట్రీలో కూడా మొదట ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ బాగా రావాలి. ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ నేర్చుకోవాలి. ఒక కంటతో పట్టకుండా ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంది, అది మన టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. 0 1 2 3 4 అనే కోడ్స్ ఇచ్చేసేసి వాటన్నిటిని 4తో భాగించడం, వాటికి స్క్వేర్ రూట్స్ వేస్తే వచ్చేవన్నీ సైన్ థీటా వాల్యూస్. సైన్ థీటా వాల్యూస్ని రివర్స్ డైరెక్షన్లో రాస్తే కాస్ థీటా వాల్యూస్. సైన్ థీటా కాస్ థీటాని రేషియోగా తీసుకుంటే టాన్ థీటా వాల్యూస్. ఈ 3 వచ్చేస్తే మనకి మిగతా 3 కూడా వచ్చేసినట్టే. సో ఒకసారి కనుక టేబుల్ పర్ఫెక్ట్గా అయినట్లయితే, మీరు మన ప్రీ కామన్ ఎగ్జామ్లో చూసినట్లయితే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఓన్లీ sin 30 + cos 30 + tan 30 ఆ టైప్లో వాల్యూస్ని ఉపయోగించేటట్టుగా ఇచ్చారు. కాబట్టి ట్రిగ్నామెట్రిక్ టేబుల్ని కనుక నేర్చుకుంటే ఖచ్చితంగా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ అందులో ట్రిగ్నామెట్రీలో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అంటే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ మీద కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యకి ఫిగర్ వేసి అందులో ఉన్నటువంటి భాగాలు రాస్తే ఖచ్చితంగా మోర్ దెన్ ½ మార్క్స్ మనకి వస్తున్నాయి. ఇక ట్యాన్ కానీ మ్యాక్సిమం ట్యానే ఉంటుంది. ట్యాన్ అప్లై చేస్తే ఆపోజిట్ సైడ్ హైట్ డిస్టెన్స్, హైట్ ఇచ్చి డిస్టెన్స్ అడుగుతారు, డిస్టెన్స్ ఇచ్చి హైట్ అడుగుతారు. ఇందులో ఉన్నది సింపుల్, డిస్టెన్స్ ఇస్తే హైట్, హైట్ ఇస్తే డిస్టెన్స్, ఓన్లీ ట్యాన్ అప్లికేషన్ ట్యాన్లోనే ఉంటుంది. కాబట్టి ట్రిగ్నామెట్రిక్ అనువర్తనాలు కష్టం అని అనుకుంటారు, కానీ ఇది చాలా ఈజీ మార్క్స్ స్కోర్ చేయడానికి. ఇందులో కూడా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఇక ఫైనల్గా స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ చాలామందికి బాగా వచ్చండి, కానీ చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు. కూడికలు చేసేటప్పుడు కానీ ఆ టేబుల్లో మల్టిప్లికేషన్ ఫ్రీక్వెన్సీస్ని మిడ్ వాల్యూస్ని మల్టిప్లై చేస్తున్నారా, ఫ్రీక్వెన్సీస్ని డీవియేషన్స్ని మల్టిప్లై చేస్తున్నారా, అది కొంచెం జాగ్రత్తగా చేయండి. ఆ తర్వాత మీన్, మీడియన్, మోడ్ ఫార్ములాస్ని క్లియర్గా రాయండి. ఫార్ములాస్లో ఉన్న టర్మ్స్ ఎక్స్ప్లెనేషన్ ఒక 2 మార్క్స్కి ఇస్తున్నారు, మర్చిపోకండి. మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ ఫార్ములా రాసి అందులో ఉన్నటువంటి టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి అనే క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ ఫార్ములాస్, టర్మ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ ఇందులో ఒకటే గ్రాఫ్ ఉందండి, ప్రతి ఇయర్ ఆ గ్రాఫ్ కూడా అడుగుతున్నారు. సో గ్రాఫ్ అనేది ఓగి చిత్రం గీయండి అని అడుగుతున్నాడు. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ ద్వారా గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ కానీ, లెస్ దాన్ ఫ్రీక్వెన్సీ కర్వ్ కానీ, ఈ రెండిట్లో నుంచి ఖచ్చితంగా ఒక స్టాటిస్టిక్స్ గ్రాఫ్ వస్తుంది. ఫైనల్గా అత్యంత ఈజీ అయినటువంటి చాప్టర్ ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలో ఒకటే ఫార్ములా ఉందండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. ఇలా కనుక మనం ఉన్న టోటల్ అవుట్కమ్స్ అన్నీ ఒక చోట రాసుకొని అందులో ఏవైతే ఫేవరబుల్గా ఉన్నాయో అవి రాయగలిగితే ప్రాబబిలిటీలో ఏ సమస్య అయినా చేయగలుగుతారు. సో ఈ విధంగా మ్యాథమెటిక్స్లో నేను అనుకుంటున్నాను చాలా ఎక్కువ స్కోర్ చేయొచ్చు. చాలా ఈజీ అండి 10 out of 10 జీపీఏ తెచ్చుకోవటం. ఎందుకంటే 80కి 80 మార్క్స్ రాకపోయినా సరే 10/10 జీపీఏ మ్యాథమెటిక్స్లో ఉంటుంది. ఎందుకంటే 92% వచ్చినటువంటి స్టూడెంట్కి 10 జీపీఏ అవార్డు చేస్తున్నారు. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ 10 జీపీఏ ఇన్ మ్యాథమెటిక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా ఎలాబొరేట్గా వివరించి చెప్పారు మా విద్యార్థులందరికీ. అలాగే ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఇందాక మాస్టర్ గారు ఈ పార్ట్ బికి సంబంధించి చక్కటి విశ్లేషణ చేశారు. అదేవిధంగా పార్ట్ ఏలో ఏ అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే విద్యార్థులు పూర్తి స్థాయిలో 40 మార్కులు సాధించడానికి అవకాశం ఉంది మాస్టారు? మనకి జనరల్గా అందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఏ చాప్టర్ చదువుకుంటే బాగుంటుంది, ఎక్కువ స్కోర్ వస్తుంది అనేటువంటి ప్రశ్న చాలా ఎక్కువగా అడుగుతున్నారు. కానీ గతానికి ఇప్పటికీ ఒక చిన్న మార్పు ఏంటంటే మొత్తం మనకి పేపర్ మొత్తం కూడా 56 మార్కులు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. అంటే ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? మనకి 14 చాప్టర్లు ఉన్నాయి. అంటే 14 4లు 56. ఖచ్చితంగా ప్రతి చాప్టర్ నుంచి కూడా 4 మార్కులు రావడానికి ఛాన్స్ ఉంది. అంటే మ్యాక్సిమం 5, మినిమం 3, 3 నుంచి 5 మధ్యలో ప్రతి చాప్టర్ నుంచి కూడా మార్కులు వస్తాయి. అందువల్ల ఏ ఒక్క చాప్టర్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయడానికి ఇక్కడ ఆస్కారమే లేదు. మరి ఈ ప్రతి చాప్టర్లో నుంచి 3 నుంచి 5 మార్కులు వస్తున్నప్పుడు అటువంటి 3 నుంచి 5 మార్కులు సంపాదించడానికి ఎలాగా అనేది మనకు ప్రశ్న. చాలా తేలికండి, మనం కొంచెం జాగ్రత్త తీసుకుంటేనే సరిపోతుంది. ఏమిటా జాగ్రత్త అంటే మొట్టమొదటి చాప్టర్ కనుక మనం చూసుకున్నట్టయితే ఉష్ణం అనే చాప్టర్లో తీసుకున్నట్టయితే అతి తేలికైనటువంటి చాప్టర్. దాంట్లో పెద్ద విషయం ఏమీ లేదు. ఎక్కువగా చేసే తప్పేంటయ్యా అంటే ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చి కెల్విన్లోకి మార్చమంటాడు. ఉదాహరణకి 27 డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్ మానంలో ఎంత అని 1 మార్కు ప్రశ్న అడిగాడు. వెంటనే చేసే పొరపాటు ఏంటంటే 27 డిగ్రీ సెంటిగ్రేడ్ 273 కూడతారు, కూడగానే 300 వచ్చింది. ఇక్కడ రాసేటప్పుడు 300 కెల్విన్ అని మాత్రమే రాయాలా,
జనరల్గా చేసే పొరపాటు ఏంటయ్యా అంటే 300 డిగ్రీ కెల్విన్ అని రాస్తారు. ఆ పైన డిగ్రీ అనేది ఉండకూడదు. ఇలా మన ఆన్సర్ ఖచ్చితంగా రాసి చేసే ఒక చిన్న పొరపాటుతోటి మార్కులు పోగొట్టుకోవటం చాలా బాధాకరమైన విషయం. కెల్విన్ రాసినప్పుడు అక్కడ డిగ్రీ అనే పదం ఉండకూడదు. 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చారు, దాన్ని కెల్విన్ మానవులకు మార్చమన్నాడు. ఆ 27 డిగ్రీ సెంటిగ్రేడ్కి దేన్ని కలపాలా? 273 కలుపుతాము. 300K అని మాత్రమే రాయవలేను. ఎక్కువ మంది చేసే పొరపాటు ఏమిటి? అక్కడ పైన డిగ్రీ రాయటం. అట్లానే ఈ చాప్టర్లో చాలా తేలికైనటువంటిది స్థితిని మారేటప్పుడు ఉపయోగించాల్సింది Q = MST. ఒకే స్థితిలో ఉన్నప్పుడు Q = MST అని వాడాలి. అంటే ద్రవం ఉందనుకోండి, ద్రవంలో మాత్రమే మనము ఉపయోగించేప్పుడు Q = MST. ఘనపదార్థంలో ఉందనుకోండి, ఘనపదార్థంలో ఉన్నప్పుడు మాత్రం మనం రాసేది Q = MST. అట్లనే స్థితిని మారేటప్పుడు మనం ఉపయోగించాల్సింది Q = ML అని మాత్రం వాడాలి. దీంట్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న ఇస్తాడు. ఏమని? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 10 గ్రాముల మంచు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆవిరిగా మారడానికి ఎంత ఉష్ణం అవసరం అవుతుంది? ఇది స్టాండర్డ్ బిట్. కాబట్టి ఇక్కడ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న మంచు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆవిరిగా మారడానికి ఎన్ని రకాల స్టెప్స్ ఉన్నాయో ఆలోచించాలి. ఒకటి, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ మంచు నుంచి 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నీరుగా మారుతుంది, అంటే అక్కడ స్థితి మారింది. కాబట్టి Q = ML వాడండి. ఆ తర్వాత 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నీరు నుంచి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ నీరు దాకా మారుతుంది, అంటే ఒకే స్థితిలో ఉంది, కాబట్టి MST. ఆ తర్వాత అంతవరకే అడిగారు అనుకోండి, అంతవరకు రాస్తాం. అక్కడ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ నీటి ఆవిరి అని అడుగుతారు ఒక్కొక్కసారి. అప్పుడు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ నీటి ఆవిరి అంటే మళ్ళీ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ నీటి నుంచి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ నీటి ఆవిరి, అంటే ఇక్కడ కూడా స్థితి మారింది. స్థితి మారింది కాబట్టి ML. ఇట్లాంటి ప్రశ్నలు, దీంట్లో ఈ 2 ప్రశ్నలు. ఇంకొక 3వ ప్రశ్న, మ్యాక్సిమం పాసిబిలిటీ. అదేమిటయ్యా అంటే మిశ్రమ సూత్రం మీద ఆధారపడేటువంటి ప్రశ్న. అంటే 40 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్నట్టు నీరు 60 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉన్న కొంత నీరు కలిపితే ఏర్పడేటువంటి ఫలిత ఉష్ణోగ్రత ఎంత అని అడుగుతాడు. అంటే 2 వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద లేకపోతే వేరువేరు స్థితిలో ఉన్న పదార్థాలను కలిపితే వచ్చే ఫలిత ఉష్ణోగ్రత అని అడుగుతాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఉష్ణ నష్టము = ఉష్ణ లాభము అని చేస్తే ఖచ్చితంగా మనకు రావాల్సినట్టు ఆన్సర్ వస్తుంది. అంటే ఈ 3 ఏరియాలకు మించి ఈ చాప్టర్లో అడగటానికి ఛాన్సే లేదు. ఈ 3 మీద కొంచెం గ్రిప్ సంపాదించుకుంటే ఖచ్చితంగా అందులో ఉన్న ప్రాబ్లమ్స్లో మనం ఎటువంటి సమస్య లేకుండా బయటపడవచ్చు. అట్లానే 2వ చాప్టర్ ఫిజిక్స్లోకి వచ్చేటప్పటికి కాంతి. ఇది చాలా పెద్ద అధ్యాయం, చాలా సింపుల్ అధ్యాయం కూడా. కాంతిలో మొట్టమొదటిది పరావర్తనం అనే దాని మీద. ఈ పరావర్తనంలో ఒక్క నిమిషం మాస్టర్, మనకు ఒక కాల్ వచ్చింది. హలో 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 ఏది, దేని గురించి? పిఎస్ కొంచెం ఇంగ్లీష్ లో చెప్తారా అని అడుగుతున్నా. పిఎస్ తప్పకుండా అండి, తప్పకుండా ఇంగ్లీష్లోనే చెప్తామండి, ఇబ్బంది ఏమి లేదండి. ఒకటి హీట్ అనే చాప్టర్ అండి మొట్టమొదటి చాప్టర్ హీట్, దాన్ని ఉష్ణము అంటారు. 2వ చాప్టర్ ఫిజిక్స్ పార్ట్కి వచ్చేటప్పటికి రిఫ్లెక్షన్ అండి. ఈ రిఫ్లెక్షన్ అంటే తెలుగులో పరావర్తనము అంటారు. ఈ రిఫ్లెక్షన్కి వచ్చేటప్పటికి ఆ పరావర్తనకు సంబంధించిన సూత్రాలను వాడితే సరిపోతుందండి. పరావర్తన సూత్రాలను వాడితే సరిపోతుంది. అందులో ఉన్నటువంటి సమస్యలు ఏమిటంటే పతన కోణము పరావర్తన కోణానికి సమానము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ = యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. దాని మీద ఒక ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత దర్పణాలకు వచ్చాం. అంటే మిర్రర్స్ కనుక వచ్చినట్టయితే 1/f = 1/u + 1/v. 1/f = 1/u + 1/v. ఇది చాలా జాగ్రత్తగా వినండి. అదే ఫార్ములాని మరలా మనము వక్రీభవనము అంటే రిఫ్రాక్షన్లో కటకాలను ఉపయోగించినప్పుడు కూడా ఇదే సూత్రాన్ని ఉపయోగిస్తాము. కాకపోతే అక్కడ ఉపయోగించేది ఏమిటయ్యా అంటే 1/f = 1/v - 1/u అని మాత్రం వాడతాము. ఇది ఒక్కసారి గమనించండి. దర్పణాల్లో వాడేటప్పుడు 1/f = 1/u + 1/v అంటే మిర్రర్స్ అంటే దర్పణాల్లో మిర్రర్స్లో 1/f = 1/u + 1/v. అదే సేమ్ ఫార్ములా
కటకాలు. ఇక్కడ ఉపయోగించిన ప్రిన్సిపల్ ఏంటంటే వక్రీభవనము, రిఫ్రాక్షన్. ఈ రిఫ్రాక్షన్స్ లో మనం 1/f = 1/v - 1/u అని వాడతాము. అలానే ఇక నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనము ఈ కటకాలకు వచ్చేటప్పటికి కటకాలు ఉన్నట్టు ఒక ఫార్ములా ఆల్రెడీ మనం వాడాము. ఇప్పుడు 1/f = 1/v - 1/u. ఆ తర్వాత లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటాము, అంటే కటక తయారీ సూత్రము అంటాము. కటక తయారీ సూత్రములో 1/f = nr - 1 1/r1 - 1/r2. సార్ ఒక్క నిమిషం అండి, ఇంకో కాల్ వచ్చింది మనకి. హలో సార్, మరి చెప్పండి. ఎలక్ట్రోమాగ్నెటిజం అను కార్బనైల్ కాంపౌండ్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం, కార్బనైల్ కాంపౌండ్స్ చెప్తామండి. ఆ అది కూడా అది వరుస సీక్వెన్స్ చెప్తానండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలా వాటిల్లో? అది సీక్వెన్స్ లో అది కూడా చెప్తానండి, అడుగుతారు అని చెప్తాను. సీక్వెన్స్ లో వరుసన వస్తానండి, అది కూడా మీకు చెప్పదలుచుకున్నాను నేను. అట్లానే దీంట్లో 1/f = nr - 1 × 1/r1 - 1/r2 అంటారు. కానీ ఎక్కువ మంది చేసే తప్పేందంటే అక్కడ nr రాయకుండా n - 1 అని రాస్తున్నారండి. అక్కడ nr అంటే అర్థము రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే అర్థం ఏంటంటే అంటే వక్రీభవన గుణకము, సాపేక్ష వక్రీభవన గుణకము అండి తెలుగులో. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ nr = NA/NB అంటాము, లేకపోతే NM/NA అని రాయవచ్చు. అంటే అర్థం ఏంటంటే ఆ కటకము తయారు చేయబడిన పదార్థం యొక్క వక్రీభవన గుణకము బై ఆ కటకాన్ని ఏ పరిసరాల్లో వాడాము దాని యొక్క వక్రీభవన గుణకము. జనరల్గా సాధారణంగా మనం గాలిలోనే ఈ కటకాన్ని ఉపయోగించేస్తాం కాబట్టి మనము కటక వక్రీభవన గుణకము, కటక పదార్థ వక్రీభవన గుణకము బై 1 అని రాస్తాము. ఇంకొకసారి ఇంగ్లీష్లో చూద్దాం. ఇదే ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మెటీరియల్ మేడ్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది సరౌండింగ్ అంటాం. ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే 2 ప్రశ్నలు దీంట్లో అడుగుతారు. ఒకటి, ఒక బుడగ గాలి బుడగ గాజులో ఉన్నట్లయితే అది ఏ విధంగా పనిచేస్తుంది అంటారు. ఇప్పుడు బుడగ ఉన్నది అంటే లోపల ఉండేది ఎయిర్ అండి, గాలి. కాబట్టి గాలి యొక్క వక్రీభవన గుణకం 1. కాబట్టి పరిసరాల యొక్క వక్రీభవన గుణకం గాజు కాబట్టి 1.5. అంటే కటక యొక్క కటక తయారు చేసిన వక్రీభవన గుణకం కంటే పరిసరాల యొక్క వక్రీభవన గుణకం ఎక్కువగా ఉన్నది. అందువల్ల ఇక్కడ 1/f = nr - 1 ఆఫ్ 1/r1 - 1/r2 రాసినప్పుడు ఆ nr వాల్యూ 1 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి దాని విలువ -1 వస్తుంది. అంటే అది వికేంద్రీకరణ కటకంలాగా పనిచేస్తుంది. ఒకవేళ కటక పదార్థాన్నే కనుక దానికంటే ఎక్కువ వక్రీభవన గుణకం కలిగినటువంటి ద్రవంలో కనుక ముంచినట్లయితే ఏమవుతుందంటే కుంభాకార కటకమేమో పుటాకార కటకంలాగా పనిచేస్తుంది, పుటాకార కటకమేమో కుంభాకార కటకంలాగా పనిచేస్తుంది. అంటే కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ లాగా, కాన్వెక్స్ లెన్స్ ఏమో కాన్కేవ్ లెన్స్ లాగా పనిచేస్తుంది. అంటే దాని యొక్క ప్రవర్తన పూర్తిగా భిన్నంగా పనిచేస్తున్నది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేటప్పటికి ఈ మానవుని దృష్టి లోపాల్లో ఉన్నటువంటి 2. ఒకటి మయోపియా, హైపర్మెట్రోపియా. అంటే చాలా సింపుల్ గా పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది మయోపియా ఈజ్ ఫర్ మైండ్. మయోపియా ఈజ్ ఫర్ మైండ్ అంటే మయోపియా అనేది నాకు మాత్రమే వస్తుంది, అంటే పిల్లలకు మాత్రమే వస్తుంది. ఎందుకు వస్తుంది? పిల్లవాడికి ఉన్నటువంటి లోపం ఏంటి? బోర్డు కనపడదు, అంటే దూరంగా ఉన్న వస్తువులు కనపడవు. ఇట్ ఈస్ ఫర్ మయోపియా. ఒక్క నిమిషం సార్, కాల్ వస్తుంది ఒకటి. హలో చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఏ సబ్జెక్ట్ లోనండి? హలో పిఎస్, నీ పేరేంటమ్మా? ఓకే, ఏంటి నీ డౌట్ ఏంటి? ఏ సబ్జెక్ట్, ఏ టాపిక్?
ఇప్పుడే మాస్టర్ చెప్పారు లెన్స్ మేకర్స్ ఫార్ములా. లెన్స్ మేకర్స్ ఫార్ములా ఇప్పుడే చెప్పానండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను వినండి. 1/f = nr-1 ఆఫ్ 1/r1 - 1/r2. f అనేది అక్కడ కటకనాభ్యంతరము, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్. nr అంటే రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ with respect to surroundings. R1 R2 రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ ఆఫ్ ది సర్ఫేస్. ఆల్రెడీ దాన్ని చెప్పేసి ఉన్నారు. ఇక్కడ సమయం విలువైంది కాబట్టి మీరు ఒకసారి మళ్ళీ దీన్ని కావాలంటే యూట్యూబ్ లో చూడొచ్చు. సిటీ న్యూస్ ఛానల్ యూట్యూబ్ లో దీన్ని మొత్తాన్ని కూడా ఉంచడం జరుగుతుంది. కాబట్టి మనం ఇంకొక టాపిక్ లోకి వెళ్దాం మాస్టర్, మనకున్న సమయం తక్కువ కాబట్టి. మయోపియా, హైపర్మెట్రోపియా. మయోపియా ఈజ్ ఫర్ మైన్ అంటామండి. అంటే ఇది చిన్నపిల్లలకు మాత్రమే వస్తుంది. అంటే అంటే చిన్నపిల్లలకి వాడికి మేజర్గా వచ్చే లోపం బోర్డు కనపడకపోవటం అండి. అంటే బోర్డు మనకంటే చాలా దూరంగా ఉంటుంది కాబట్టి దూరంగా ఉన్న వస్తువులు కనపడవు, అది మయోపియా. ఎందుకు కనపడవు అంటే కటకం యొక్క గరిష్ట నాభ్యంతరం 2, అంటే కంటి కటకం యొక్క గరిష్ట నాభ్యంతరం 2.5 సెంటీమీటర్లు. అంటే అంతవరకు కటిక నాభ్యంతరం పెరగకపోవటం వల్ల, రాకపోవటం వల్ల, అంటే మ్యాక్సిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ <2.5 వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ప్రతిబింబము, అంటే ద ఇమేజ్, మన ముందులో ఉండే ఇమేజ్ ఏమవుతుందంటే రెటీనా కంటే ముందల పడుతుంది. రెటీనా కంటే ముందల పడుతున్నప్పుడు రెటీనా మీద పడ్డప్పుడు మాత్రమే మనకు కనిపిస్తుంది. అంటే ముందలగానే కేంద్రీకరించబడుతున్నాయి కాబట్టి వాటిని ఏం చేయాలా? వికేంద్రీకరణ చేయాలా. వికేంద్రీకరణ చేయాలి కాబట్టి ఇంకా దూరంగా వెనక్కి పంపించాలి కాబట్టి, అంటే డైవర్జ్ చేయాలి కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ద డైవర్జింగ్ లెన్స్. వికేంద్రీకరణ కటకం వాడాలి. డైవర్జింగ్ లెన్స్ ఎలాగుంటుంది అని చూస్తే అంచుల వద్ద మందంగాను మధ్యలో పలుచుగాను ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే మనం స్పెట్స్ పెట్టుకున్నప్పుడు ఎవరికైతే సైట్ చాలా ఎక్కువగా ఉంటుందో అది ఫ్రేమ్లో పట్టకుండా ఊడిపోతూ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. ఫ్రేమ్లోనేమో పైన మందంగా కనిపిస్తుంది, అది పట్టదు, కొంచెం బయటకు వస్తుంది చిన్నపిల్లలకు వాడేది. కాబట్టి ఆ కటకాన్ని మాత్రమే వాడతారని గుర్తుపెట్టుకోవటం కూడా చాలా తేలిక. అట్లానే రెండవ లోపం ఏంటంటే 40 సంవత్సరాలు దాటినటువంటి పెద్దవాళ్ళకు వచ్చేటువంటి లోపం. వాళ్ళకేంటంటే దగ్గరగా ఉన్న వస్తువులు కనపడవు, దాన్ని హైపర్మెట్రోపియా అంటారు. అది ఎందుకు జరుగుతుంది అంటే కటకం యొక్క కనిష్ట నాభ్యంతరం 2.27. ద మినిమం ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద ఐ లెన్స్ ఈజ్ 2.27 సెంటీమీటర్స్. అక్కడ దాకా కూడా రాకుండా 2.27కు రాకుండా ముందలగానే ముగించిపోతుందండి. అంటే 2.3 దగ్గర 2.4 దగ్గర మినిమం ఫోకల్ లెంగ్త్ ఆగిపోయినప్పుడు, అంటే ఎప్పుడైతే ఫోకల్ లెంగ్త్ తగ్గిందో ఆ స్థితికి కూడా రాలేదు, ఈసారి ఏమవుతుంది? మనం చూసినటువంటి వస్తువు యొక్క ప్రతిబింబం తెరక వెనుకమాల ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రతిబింబం తెరక వెనుకమాల ఏర్పడుతుందో ఖచ్చితంగా వస్తువుని మనం చూడలేము. అంటే వాటిని ఏమి చేయాలి? ఇప్పుడు ముందలగానే కేంద్రీకరించాలి. ముందలగానే కేంద్రీకరించాలంటే ఏమి చేయాలి? మనం కేంద్రీకరణ దర్పణం వాడాలి. అంటే కన్వర్జింగ్ లెన్స్ను వాడాలి. మరి కన్వర్జింగ్ లెన్స్ను వాడవలసినప్పుడు ఇది గనక చూసినట్టయితే మధ్యలో మందంగాను, మిడిల్లో బాగా థిక్గా ఉంటుంది, ఎండ్స్ దగ్గర చాలా థిన్గా ఉంటుంది. కొంతమంది మనం గమనించినట్లయితే 2 రకాల లోపాలు ఉంటాయి. ఒక నిమిషం, అంటే మనం డీప్ గా ఒక్క దాని గురించి వెళ్తుంటే మనకి సమయం 10 నిమిషాల్లో ముగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు జస్ట్ టాపిక్స్ ని టచ్ చేస్తే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొంతవరకు విద్యార్థులకు ఒక ఐడియా ఇచ్చేస్తే మనం మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ కూడా ఉన్నది కాబట్టి కొంచెం అలా వెళ్దాం సార్. ఓకే, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. అయితే నెక్స్ట్ ఈ లైట్లు ఇవేనండి మేజర్గా. ఎక్కువగా ఈ 2 బొమ్మల మీద మయోపియా హైపర్మెట్రోపియా మీద ఖచ్చితంగా ప్రశ్న అడగడానికి, డయాగ్రామ్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ సమయం కేటాయించి నెక్స్ట్కి వచ్చేటప్పటికండి విద్యుత్ పాఠంకి వచ్చేటప్పటికి, అంటే ఎలక్ట్రిసిటీకి వచ్చేటప్పటికి చాలా సింపుల్ అండి. దాంట్లో మనకి ఇచ్చేది ఒకటి నిరోధాలను శ్రేణిలో కలపటం, సమాంతరంగా సంధానం. శ్రేణిలో కలిపినప్పుడు R = R1 + R2 + R3 అండి. అదే సమాంతరంగా సంధానం చేసినప్పుడు 1/R = 1/R1 + 1/R2 + 1/R3. ఇక్కడ ఒక ముఖ్యమైన లోపం చేస్తూ ఉంటారు. ఎందుకు నిరోధాన సమాంతరం కలిపినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగిస్తారు, అందరూ కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత 1/R వాల్యూ కనుక్కొని అదే ఫలిత నిరోధం అని రాస్తారు. అలా రాసినప్పుడు పొరపాటు అవుతుందండి. తప్పకుండా 1/R వాల్యూ మనం కనుక్కున్నాము, R కాబట్టి దాన్ని రివర్స్ చేసి ఆన్సర్ రాయాలి అన్న విషయాన్ని గమనించండి. నెక్స్ట్ విద్యుత్తులో అతి ముఖ్యమైన భాగము, ఎక్కువ మందికి బాగా కష్టం అనిపించే భాగం ఏంటంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. అంటే విద్యుత్ అయస్కాంత ఫలితము.
ఈ విద్యుత్ అయస్కాంత ఫలితంలో మనకి ఉన్నటువంటి ఒకే ఒక ఫార్ములా ఉపయోగించేది F=bill sin θ అని ఉన్నది. F= ఆ బిల్ సైన్ θ గుర్తుపెట్టుకోండి. F=bill sin θ మీద దాని మీదే ఎలక్ట్రికల్ మోటార్ పనిచేస్తుంది. అట్లానే విద్యుత్ రెండోది మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అయిపోయింది. నెక్స్ట్ దాని తర్వాత ఎలక్ట్రికల్ ఇండక్షన్ అంటే ఎలక్ట్రికల్ ఇండక్షన్లో మేజర్ ఇక్కడ జనరేటర్స్ వస్తాయండి. ఏసీ జనరేటరు, డీసీ జనరేటరు. ఏసీ జనరేటర్, డీసీ జనరేటర్లో అయస్కాంత క్షేత్ర ప్రభావంలో మార్పు వచ్చినప్పుడు విద్యుత్ ప్రేరేపించబడుతుంది అని చెప్పింది ఫారడేస్ లా. దాని యొక్క డైరెక్షన్ చెప్పింది లెంజిలా తప్పకుండా అడుగుతూ ఉంటాడు. లెంజిలా గుర్తుపెట్టుకోవడం కూడా చాలా తేలిక. విద్యుత్ ప్రవాహ దిశ అంటే ప్రేరిత విద్యుత్ ప్రవాహ దిశ ఎల్లప్పుడూ మనం అయస్కాంత క్షేత్ర దిశ మార్పుకు వ్యతిరేకంగా ఉంటుంది. ఆ వ్యతిరేకము ఆ మైనస్ గుర్తు చెప్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఈ రెండు డయాగ్రామ్స్ లో కూడా మనకి ఏసీ డైనమో, డీసీ డైనమో ఉంటాయి. ఈ డైనమోస్ లో మీరు గమనించాల్సింది ఏమిటంటే ఆ బొమ్మలు గీచేటప్పుడు కూడా ఏసీ డైనమోకి, డీసీ డైనమోకి ఏసీ డైనమోస్ లో ఉండేది స్లిప్ రింగు, డీసీ డైనమోలో ఉండేది స్లిట్ రింగు గుర్తుపెట్టుకోండి. ఆ స్లిట్ రింగ్ అంటే డీసీ డైనమో బొమ్మ గీచినప్పుడు అక్కడ రింగ్ ని కట్ చేసి ఉండాలండి. అది గుర్తుపెట్టుకోండి. అది చాలా కీలకమైనటువంటిది. ఆ కట్ చేసిన రింగ్ అనేది డీసీకి ఉంటుంది. ఆ బొమ్మ గీచేటప్పుడు కూడా ఈ మూడు డయాగ్రామ్స్ లో ఏదో ఒక డయాగ్రామ్ రావడానికి ఎక్కువ సార్లు ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి మనకి సమయభావం ఉంది కాబట్టి దయచేసి అన్యదా భావించొద్దు. అలాగే న్యాచురల్ సైన్స్ కి సంబంధించి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ చెప్పండి మాస్టర్. సమయభావం వల్ల నేను బ్రీఫ్ గా చెప్తాను. ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్ తీసుకుంటే ఫోటోసిన్స్ అనేది దాని గురించి నేర్చుకోవాలండి. తర్వాత ఫోటోసిన్స్ ఈక్వేషన్ ఇంపార్టెంట్. డైజెషన్ ఇన్ అమీబా, డైజెషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అనేది ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇందులో ఫోటోసిన్స్ మీద కొన్ని మూడు ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయండి. ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ఎక్స్పెరిమెంట్ రాసేటప్పుడు ఎయిమ్, ఆపరేటర్స్, ప్రొసీజరు, ప్రికాషన్స్, అబ్జర్వేషన్ తప్పకుండా రాస్తే చక్కగా మార్కులు పడతాయండి. తర్వాత రెస్పిరేషన్ తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్, ఇవల్యూషన్ ఆఫ్ గ్యాసెస్ ఎక్సెన్స్ సిస్టమ్. తర్వాత ఇందులో కూడా రెండు ప్రయోగాలు ఉన్నాయండి. రెస్పిరేషన్ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ హీటు ఎవాల్వ్ అవుతుంది అని నిరూపించే ప్రయోగాలు. ఈ ప్రయోగాలు కూడా ఖచ్చితంగా ఒకటి వస్తుంది. అవి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. తర్వాత మూడో చాప్టర్ తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకుంటే ఆర్టరీస్ కి, వెయిన్స్ కి డిఫరెన్సెస్ అండి, రమన్లు సెర్లు భేదాలు. తర్వాత ఎవల్యూషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. తర్వాత మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద ప్లాంట్, రూట్ ప్రెషరు, ఇట్లాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి ఏంటంటే నువ్వు కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఏ విధమైన ప్రశ్నలు అడుగుతావు, గుండె పనిచేసే విధానం గురించి తెలుసుకోవడానికి ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు అనేది కూడా తప్పకుండా ఒకటి వస్తుందండి. అలాగే నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు, తర్వాత ప్యాంక్రెస్ గురించి తెలుసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు అనే క్వశ్చన్ మాత్రం తప్పకుండా ఒకటి వస్తుందండి. తర్వాత ఎక్స్క్రెషన్కి వచ్చేసరికి మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, తర్వాత డయాలసిస్, తర్వాత మిక్టురేషన్, తర్వాత ప్లాంట్స్ లో ప్రైమరీ మెటబోలైట్స్, సెకండరీ మెటబోలైట్స్, ఎక్స్క్రిషన్ వర్సెస్ సెక్రిషన్ అండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఇందులో. తర్వాత కోఆర్డినేషన్ లోకి వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ నర్వ్ సెల్ అండి, సెన్సరీ నర్వ్ సెల్, మోటార్ నర్వ్ సెల్, రిఫ్లెక్స్ యాక్షన్, ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్ పార్ట్స్ అండి. తర్వాత ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇంపార్టెంట్ అండి. తర్వాత మెయిన్ గా ఇక్కడ కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్ లో ఫోటోట్రాపిజం, ఫైటో హార్మోన్స్, నాస్టిక్ మూవ్మెంట్స్ ఇన్ ప్లాంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత రిప్రొడక్షన్ వచ్చేసరికి ఎక్సెక్సువల్ రిప్రొడక్షన్, మెథడ్స్ ఆఫ్ ఎసెక్సువల్ రిప్రొడక్షన్, సెక్సువల్ రిప్రొడక్షన్, తర్వాత ప్లాంట్ ఫర్టిలైజేషన్, ఫ్లవర్, రిప్రొడక్టివ్ పార్ట్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్, ఫీమేల్ గ్యామెటోఫైట్, ప్లాంట్ ఫర్టిలైజేషన్, మైటాసిస్, మియాసిస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్కి వచ్చినప్పుడు గ్రీనిన్, లెఫ్టిన్ హార్మోన్స్ గురించి ఇంపార్టెంట్ అండి. హంగర్ ప్యాంక్స్ ఒకటి ఇంపార్టెంట్ అండి. డెంటల్ ఫార్ములా ఇంపార్టెంట్ అండి. యాక్షన్ ఆఫ్ సెలైవా ఆన్ ఫ్లోర్ అనేది ఎక్స్పెరిమెంట్ గా రావడానికి అవకాశం ఉందండి. తర్వాత 8వ చాప్టర్ హెరిడిటీని తీసుకుంటే మెండల్స్ లాస్ అండి, మోనోహైబ్రిడ్ క్రాస్, డైహైబ్రిడ్ క్రాస్, ఫినోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో, ఎనాలోగస్ ఆర్గాన్స్, హోమోలోగస్ ఆర్గాన్స్ వస్తాయండి. తర్వాత అవర్ ఎన్విరాన్మెంట్ అనే 9వ చాప్టర్ తీసుకుంటే ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఈకలాజికల్ పిరమిడ్స్, ఈకో సిస్టమ్, నిచ్ అనేది రావడానికి అవకాశం ఉందండి. తర్వాత 10వ చాప్టర్ తీసుకుంటే న్యాచురల్ రిసోర్సెస్ తీసుకుంటే న్యాచురల్ రిసోర్సెస్, తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, కన్జర్వేషన్ అనేవి ఎన్ఎస్ లో మంచి ముఖ్యమైన అంశాలండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి చివరిగా సోషల్ సబ్జెక్టుకు సంబంధించి బ్రీఫ్ గా దానికి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్
ఒకసారి టచ్ చేయండి మాస్టర్. సోషల్ సబ్జెక్ట్ తీసుకుంటానండి. మా ఫస్ట్ పేపర్ చాలా స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. ఫస్ట్ పేపర్ లో హిమాలయాలు ఒకటో పాఠంలో హిమాలయాల గురించి ప్రశ్న కంపల్సరీగా వస్తుందండి. తర్వాత రెండో పాఠంలో స్థూల జాతీయోత్పత్తి, మానవాభివృద్ధి సూచిక, తర్వాత మూడో పాఠంలో ఆర్థిక వ్యవస్థ, దాని రంగాలు, నాలుగో పాఠంలో ఋతుపవన వ్యవస్థ, తర్వాత భూగోళ వేడెక్కడంలో మానవుని ఇంగ్లీష్ లో కూడా ఆంథ్రోపోజెనిక్ గ్లోబల్ వార్మింగ్ లో మానవుని పార్టిసిపేషన్ అవి వస్తాయండి. తర్వాత ట్రేడ్ విండ్స్ అని, జెట్ స్ట్రీమ్స్ అని, లూ విండ్స్ అని, మ్యాంగో షవర్స్ అని అనేవి వస్తాయండి. ఫిఫ్త్ లెసన్ తీసుకుంటే రివర్ సిస్టమ్ అండి, నదీ వ్యవస్థ. నదీ వ్యవస్థలో 3 రకాలైన నదీ వ్యవస్థల్లో అడుగుతారండి. బ్రహ్మపుత్ర సిస్టమ్, ఇండస్ రివర్ సిస్టమ్, తర్వాత గంగా రివర్ సిస్టమ్ అని వస్తాయండి. తర్వాత తుంగభద్ర నదీ వ్యవస్థలో పొల్యూషన్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తర్వాత 6th లెసన్ తీసుకుంటే పీపుల్లో సెన్సెస్, తర్వాత ఇంక్రీజ్ ఆఫ్ పాపులేషన్ డెన్సిటీ గురించి ఖచ్చితంగా వస్తాయండి. తర్వాత 7th లెసన్ తీసుకుంటే పీపుల్ అండ్ దేర్ సెటిల్మెంట్స్ తీసుకుంటే వాట్ ఈజ్ ఎ సెటిల్మెంట్, ఏరోట్రోపోలిస్, డిఫరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ ఏరోట్రోపోలిస్, డిఫరెంట్ ఏరోట్రోపోలిస్ ఇన్ ద వరల్డ్ అనేవి ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అండి. తర్వాత 8th లెసన్ తీసుకుంటే మైగ్రేషన్, ఇంటర్నల్ మైగ్రేషన్, ఇంటర్నేషనల్ మైగ్రేషన్, అట్లాంటి ఇంకా కొన్ని 2-3 క్వశ్చన్లు ఉన్నాయండి. సమయభావం వల్ల చెప్పలేకపోతున్నాను. తర్వాత 9th లెసన్ తీసుకుంటే ఫార్మర్స్, వాళ్ళు పండించే భూమి పర్సంటేజ్ ఆఫ్ ల్యాండ్, కల్టివేషన్ ఆఫ్ ల్యాండ్ పర్సంటేజ్. తర్వాత 10th లెసన్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ అండి, ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ కి ఇది అంశాలు ఎలా దోహదం చేస్తున్నాయి, హౌ టు కాంట్రిబ్యూట్ డిఫరెంట్ థింగ్స్ ఇంటూ గ్లోబలైజేషన్. మొన్న సైన్స్ అండ్ టెక్నాలజీ గ్లోబలైజేషన్ కి ఎలా కారణమవుతుంది అనేది అడిగాడండి ప్రీ పబ్లిక్ లో. తర్వాత ప్రపంచీకరణ వల్ల లాభాలు, నష్టాలు, గ్లోబలైజేషన్ వల్ల యూజెస్, లాసెస్. ఇది ఫస్ట్ పేపర్ అండి. తర్వాత ఇందులో ఇంకో చాప్టర్ ఏంటంటే 11వ చాప్టర్ లో ఆహార భద్రత అండి. ఫుడ్ సెక్యూరిటీ సిస్టమ్ లో ఆహార భద్రత అనేది ప్రజలకి ఎలా లభిస్తుంది, దానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. తర్వాత 12th లెసన్ లో సుస్థిర అభివృద్ధి ముఖ్యమైన భావనలు అది చూసుకుంటే సరిపోతుందండి. ముఖ్యంగా మొదటి పేపర్ కి మ్యాప్ పాయింటింగ్ ఇండియా మ్యాప్ వస్తుందండి. అందులో పర్వత శిఖరాలు అంటే కాంచనగంగా, కేటు, గార్డెన్ ఆస్ట్రిన్ అంటే లాంటివి, నదీ వ్యవస్థలు, పీఠభూములు, తర్వాత ఆరావళి పర్వతాలు, వింధ్య పర్వతాలు, సాత్పుర పర్వతాలు, సముద్రాలు, తర్వాత వింధ్య పర్వతాలు, సాత్పుర పర్వతాలు, నర్మదే, తప్తే నదులు అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ కి ప్రవహించే నదులు. మన రాజధాని అమరావతి అడగడానికి ఆస్కారం ఉందండి. తర్వాత కేరళలో ఆనైముడి పర్వత శిఖరము, నీలగిరి మౌంటైన్స్, బ్లూ మౌంటైన్స్, తర్వాత ఇది వేసవిడి ప్రాంతాల గురించి కూడా ఆడడానికి అవకాశం ఉంది. సెకండ్ పేపర్ లోకి వచ్చేసరికి ఇది ఫస్ట్ పేపర్ తో కంపేర్ చేస్తే సెకండ్ పేపర్ లో లెసన్స్ చాలా తక్కువ ఉన్నాయండి, 10 లెసన్స్ ఉన్నాయండి. ఇందులో చరిత్ర కాబట్టి విద్యార్థులు బాగా బోర్గా ఫీల్ అవడం వల్ల బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ పేపర్ లో 13, 14 ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్, దానికి కాజెస్ అంటే కారణాలు, దాని ప్రభావాలు, ఆర్థిక మాంద్యం, తర్వాత ఫాసిజం, నాజిజం, తర్వాత 15వ పాఠం వచ్చేసరికి వలస ప్రాంతాల్లో ఉద్యమాలండి. వలస ప్రాంతాల్లో ఉద్యమాలకి విద్య ఎలా దోహదం చేసింది అనేది ఇంపార్టెంట్ అండి. అందులో కొంతమంది ఈ ఉద్యమాల నాయకులు ఉన్నారండి. సన్యట్ సేన్, కెన్సారో బిబో, మావో జడాన్, తర్వాత రష్యాలో పంచవర్ష ప్రణాళికలు తయారు చేసిన వాళ్ళు లెనిన్, స్టాలిన్, వీళ్ళ గురించి కూడా అడుగుతారండి. చైనాలో భూ సంస్కరణలు, ఇలాంటి క్వశ్చన్లు ఇంపార్టెంట్ అండి. మే 4 ఉద్యమం బీజింగ్ లో జరిగింది, అది ఇంపార్టెంట్ అండి. 16వ లెసన్ లోకి వచ్చేసరికి ఇండియా పార్టిషన్ జరిగినప్పుడు ప్రజలు పడ్డ కష్టాల గురించి అడిగే అవకాశం ఉంది. తర్వాత 17th లెసన్ లోకి వచ్చేసరికి అవర్ కాన్స్టిట్యూషన్, ఆ కాన్స్టిట్యూషన్ రచన ఎలా చేశారు అనేది అండి. తర్వాత మన కాన్స్టిట్యూషన్ యొక్క సేలియంట్ ఫీచర్స్ అడుగుతారండి. ఫెడరల్ ప్రిన్సిపల్స్, యూనిటరీ ప్రిన్సిపల్స్ గురించి అడుగుతారండి. తర్వాత ఇది
స్వతంత్రం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సంస్థానాల విలీనం అనేది ఒక సవాల్గా మారిందనే క్వశ్చన్ రావడానికి కూడా అవకాశం ఉంది. 18వ పాఠంలోకి వచ్చేసరికి రాజకీయ ధోరణులు, ఏక పార్టీ పోయి బహుళ పార్టీ విధానం ఎలా వచ్చింది, డెమోక్రటిక్ అలయన్సెస్ అనే దాని మీద అడుగుతారండి. తర్వాత 20వ పాఠం వచ్చేసరికి నాన్ అలైన్డ్ మూవ్మెంట్ మీద ఖచ్చితంగా క్వశ్చన్లు ఉంటాయండి. తర్వాత 21 అనేది సామాజిక ఉద్యమాలు, అమెరికాలో పౌర హక్కుల ఉద్యమము, మేరా బేబీ మూవ్మెంట్, నెల్లూరు జిల్లాలోని దోబుగుంటలో సారా వ్యతిరేక ఉద్యమం. తర్వాత 22వ చాప్టర్ వచ్చేసరికి ఇది ఆర్టీఐ అండి, సమాచార హక్కు చట్టం గురించి, లోక్ అదాలతుల గురించి ఉంటుందండి. వీటి గురించి బ్రీఫ్ గా చదువుకొని పోతే సోషల్లో మీకు 2 పేపర్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో మ్యాప్ పాయింటింగ్ ఉందా? దీంతో మ్యాప్ పాయింటింగ్ ఉందండి. వరల్డ్ మ్యాప్ ఉందండి. వరల్డ్ మ్యాప్ లో కాంటినెంట్స్ లో దేశాల గురించి అడుగుతారండి. ముందు అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో, నార్త్ అమెరికాలో కెనడా అడగడానికి అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికాలో బ్రెజిల్, మెక్సికో అడగడానికి అవకాశం ఉంది. తర్వాత మెయిన్ గా సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ లో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ గురించి అడుగుతారండి. అంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, స్పెయిన్, రష్యా, జర్మనీ, టర్కీ, తర్వాత పోలాండ్, ఆస్ట్రియా, హంగరీ వీటి గురించి అడుగుతారండి. తర్వాత ఓషన్స్ అడుగుతారండి. అట్లాంటిక్ ఓషన్, రెడ్ సీ, బ్లాక్ సీ, ఎల్లో సీ, పసిఫిక్ ఓషన్ ఇట్లాంటివి అడుగుతారండి. తర్వాత జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వియత్నాం వీటి గురించి కూడా అడిగే అవకాశం ఉందండి. తర్వాత సౌత్ ఆఫ్రికాలో నైజీరియా, కెన్యా, అంగోలా, ఈజిప్ట్ ఇవి అడగడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. సార్, మన ఏకాంబరేశ్వర గారు, సరే డయాగ్రామ్స్ విషయానికి వస్తే పర్టికులర్ గా మనం విద్యార్థులు ఏ డయాగ్రామ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే అవకాశం ఉంది? ఫిజిక్స్ కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి. తప్పకుండా సార్. డయాగ్రామ్ నేమ్స్ ఒకసారి. ఫిజిక్స్లోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా డైనమో జనరేటర్స్లో అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉందండి. అట్లానే సమాంతర నిరోధము, శ్రేణి నిరోధం, సమాంతర నిరోధాన్ని సమాంతర సంధానము, శ్రేణి సంధానము అండి. అంటే సిరీస్ కనెక్షన్, ప్యారల్ కనెక్షన్, రెసిస్టెన్స్. అట్లానే ఓమ్స్ లా డయాగ్రామ్ ఒకటి. ఖచ్చితంగా వీటిలో అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. అలానే కెమిస్ట్రీ పార్ట్కి వచ్చేటప్పటికండి, కెమిస్ట్రీ పార్ట్లకు వచ్చేటప్పటికి అది పి ఆర్బిటాల్ షేప్స్, డి ఆర్బిటాల్ షేప్స్ అడుగుతారు. అట్లానే బాండ్ యాంగిల్ చూపిస్తూ డయాగ్రామ్స్ గీయమంటారు, షేప్స్ చూపిస్తూ డయాగ్రామ్స్ గీయమంటారు. అట్లానే నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మెటలర్జీకి వచ్చేటప్పటికి దాంట్లోనండి ఫర్నెస్ల మీద ఒకటి అడుగుతూ ఉంటారండి. ఆ తర్వాత ఇంకొకటి ఫర్నెస్ తప్పకుండా రెండిట్లో ఏదో ఒక ఫర్నెస్ అడుగుతారండి. అప్పుడు ఏమడుగుతున్నారంటే ఈ దీన్ని ఏమంటారంటే విద్యుత్ అయస్కాంత ఫలితం ద్వారా వేరు చేసే విధానం అందు చూసారా, అది ఒకటి ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ ఉన్నాయండి. డిఫరెన్సెస్ మీద ఏమైనా క్వశ్చన్స్ వస్తున్నాయండి? అంటే డిఫరెన్సెస్కి వచ్చేటప్పటికి ఇక్కడికి కుంభాకార దర్పణము, పుటాకార దర్పణం ఒక తేడాలు, అంటే తేడాల్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న అడుగుతాడండి. కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్ అండి. లేకపోతే కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్. ల్యాబ్ యాక్టివిటీస్ మీద ఖచ్చితంగా ఒక ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉందండి. డిఫరెన్సెస్ వస్తుంది. ల్యాబ్ యాక్టివిటీ మీద కూడా ఒకటి అడుగుతూ ఉంటారండి. ఒక్కోసారి ఏమి అడుగుతారంటే నువ్వు ఒక ఏ కృత్యం ద్వారా ఈ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతావు అని అడుగుతారండి. ఇవి కొంచెం టెక్స్ట్ బుక్ లో ఉంటాయి కాబట్టి సొంతగా కొంచెం కన్విన్స్ చేసి మనం సొంతగా కూడా రాయవచ్చు. కొన్నేమో దాని మీద క్వశ్చన్స్ గా అడుగుతున్నాడు, జస్ట్ ఒక్క వర్డ్ ఆన్సర్స్ గా కూడా అడుగుతున్నారండి. సో మెయిన్ గా ఈ డిఫరెన్సెస్ ఒకటి చూసుకుంటే ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. డయాగ్రామ్స్ ఒకటి ఛాన్స్ ఉంది, అలాగే ల్యాబ్ యాక్టివిటీకి ఒక ఛాన్స్ ఉంది. సో ఆ విధంగా విద్యార్థులు ప్రిపేర్ అయితే ఫిజికల్ సైన్స్ లో కూడా చక్కటి స్కోర్ చేయొచ్చు. మరి ఈ రోజు మన స్టూడియోలో హిందీకి సబ్జెక్టుకు సంబంధించి జలాని భాషా గారు, మ్యాథ్స్ సబ్జెక్టుకు సంబంధించి ఎన్వి ఫణికుమార్ గారు, పిఎస్ సబ్జెక్టుకు సంబంధించి టెక్స్ట్ బుక్ రైటర్ శ్రీ వి ఏకాంబరేశ్వరరావు గారు, అలాగే న్యాచురల్ సైన్స్ సోషల్ సబ్జెక్టులకు సంబంధించి శ్రీ టి శ్రీనివాస్ గారు, వీరందరూ కూడా విచ్చేసి మరి విద్యార్థులకు సాధారణంగా వాళ్ళకు కలిగేటువంటి సందేహాలు ఏమిటి అనేది దృష్టిలో పెట్టుకొని సబ్జెక్టు మొత్తాన్ని కూడా చక్కగా అనాలిసిస్ చేసి మీ అందరికీ కూడా చక్కటి విశ్లేషణ చేశారని మేము భావిస్తూ ఉన్నాం. మరి విద్యార్థులందరూ కూడా రేపు జరగబోయే పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకొని మీరందరూ కూడా ఎక్కువ స్కోర్ చేయాలని, 10కి 10 జీపీఏలు ఎక్కువ మంది సాధించాలని అభిలషిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.